హలో ట్రేడర్స్, వెల్కమ్ టు లర్న్ అండ్ ట్రేడ్ విత్ నరేష్. సో, చివరిగా ఒక వీడియో చేశాను. మీరిక్కడ చూస్తే మన ఛానల్‌లో క్యాండిల్ బై క్యాండిల్ ఎలా రీడ్ చేయాలో బార్ రీప్లే ద్వారా చేశాను. అది కాకుండా ఇక్కడ చాలా వీడియోస్ మన ఛానల్‌లో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. చాలా కంటెంట్ మీరు నేర్చుకోవడానికి వీలుంటుంది. సో, ఇక్కడ ఏదైతే బార్ రీప్లే ద్వారా చేశానో, ఇప్పుడు దాన్నే నేను లైవ్‌లో క్యాండిల్ బై క్యాండిల్ రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. మార్కెట్ యొక్క ఆపర్చునిటీ బట్టి మీకిక్కడ ట్రేడ్ చేసి దాని యొక్క రియాలిటీని, దాని వెనకాల లాజిక్‌ని, రీజన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? చూద్దాం. మార్కెట్ చూడండి. జేపీవై మార్కెట్ అనేది లోస్ స్వీప్ చేసి స్ట్రాంగ్‌గా మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్తూ ఉంది. సో, ఇప్పుడు నేను అక్కడ ఒక బై ట్రేడ్ కూడా చేసుకున్నాను చూడండి. ఎందుకు ట్రేడ్ చేశాను? ఫస్ట్ పాయింట్ ఓకేనా? లైవ్‌లో ట్రేస్ చేస్తాను. అలాగే క్యాండిల్ బై క్యాండిల్ కూడా రీడ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మార్కెట్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ లో స్వీప్ చేసింది. తర్వాత గ్యాప్ క్రియేట్ చేసింది. మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేసింది. కదా! యెస్. దాని అర్థం ఏంటిది? మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ చేసింది. అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తుంది. ట్రెండ్ ఏంటి? అప్పు. కదా! ఆర్డర్ ఫ్లో ఏంటి? అప్పు. సో, ఆపర్చునిటీ ఏంటి? అప్పు. నేను అప్ సైడే ట్రేడ్ తీసుకున్నా చూడండి. ఒక ట్రేడ్ విన్ అయిపోయింది. అండ్ రెండో పాయింట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సెల్లర్ జోన్ నుంచి వచ్చింది. కాబట్టి ఇది ట్రాప్ కాబట్టి బై చేశాను. ఇక్కడున్న మైనస్ పాయింట్లు ఏంటి నాకు మార్కెట్ అంటే దీనొక హై అనేది స్వీప్ చేసింది కాబట్టి మైనస్ పాయింట్. బట్ ఇన్ని ప్లస్ పాయింట్ ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా బై చేయను. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయగలిగితే మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని ట్రై చేసింది కానీ బ్రేక్ చేయలేకపోయింది. స్వీప్ చేసింది. సో, దిస్ ద పాసిబిలిటీస్ మార్కెట్ కొద్దిసేపు యూ టర్న్ తీసుకోవచ్చు ఆర్ పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? కొన్ని లెవెల్స్ డ్రా చేస్తాను. సో, ఆ లెవెల్స్ ప్రకారం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందన్నది బట్టి నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. ఎగ్జిక్యూట్ కూడా చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది. ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ ఉంది మనకు. మార్కెట్‌లో ఇదేంటిది? ఇది ఎక్స్‌ట్రీమ్ గ్యాప్. ఇక్కడ ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ఒకవేళ రిజెక్షన్ తీసుకున్నా నేను ట్రేడ్ చేయను. ఎందుకు ట్రేడ్ చేయను అంటే, ఇక్కడ చూడండి ఇందులో క్లోజ్ అయ్యింది. మీరు అనొచ్చు సార్ ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ నుంచి మీరు బై చేయొచ్చు కదా! అని అడగొచ్చు. కానీ నేను చేయను. ఎందుకు అంటే మార్కెట్‌లో ఇది ఏమవుతుంది అంటే ఇది రివర్సల్ పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే రివర్సల్ పాయింట్ అంటున్నామో మనకేం కావాలి? రివర్సల్ కన్ఫర్మేషన్ కావాలి. సో, రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది నేను ట్రేడ్ చేయను. సో, ఇప్పుడు ఏం చేస్తాను? ఈ క్యాండిల్‌ని వదిలేద్దాం కొద్దిసేపు. ఓకేనా? ఇది ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి. ఈ గ్యాప్‌ని బ్రేక్ చేయగలిగింది అనుకోండి. దాని అర్థం ఏంటిది? మార్కెట్ అనేది ఈ లో దాకా రావడానికి ప్రయత్నం చేస్తుందని. లేదు ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ తీసుకుంది అంటే దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ మార్కెట్ ఇంకా హైకి వెళ్ళడానికి. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవట్లేదు. సో, ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందాన్ని బట్టి నేను నెక్స్ట్ డిసిషన్ అనేది తీసుకుంటాను. సో, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? సో, సింపుల్ థింగ్ ఫస్ట్ ఏం చేశాను? ట్రెండ్ ఫైండ్ చేశాను. తర్వాత లిక్విడిటీ స్వీప్ చేసిందో లేదో చూసాను. దెన్ మార్కెట్ కండిషన్ బట్టి నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇక్కడ స్ట్రాటజీ ఏంటనేది మీరు కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందుకు ఎన్నో సార్లు డిస్కస్ చేశాను. మీరు ఒకసారి వెళ్లి వీడియో చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు చూడండి దీని తర్వాత నేను బై చేయట్లేదు. ఎందుకు బై చేయట్లేదు? అంటే ఇమ్మీడియేట్‌గా మనకి ఇక్కడ ఏముంది నెక్స్ట్ ఒక బీరిష్ గ్యాప్ క్రియేట్ చేసింది మార్కెట్. ఇక్కడ బుల్లిష్ గ్యాప్ ఉంది. ఇక్కడ బీరిష్ గ్యాప్ ఉంది. 2 వైపులా గ్యాప్ ఉంది. ఇటువైపు గ్యాప్ ఉంది. ఇటువైపు గ్యాప్ ఉంది. ఇలా 2 వైపులా గ్యాప్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏమి చేయొద్దు. ఇగ్నోర్ చేయాలి. ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం లేదు. మార్కెట్ దీన్ని రెస్పెక్ట్ చేస్తుందా? దీన్ని రెస్పెక్ట్ చేస్తుందా? మనము చెప్పడానికి లేదు కాబట్టి ఐదర్ దీన్ని బ్రేక్ చేసింది అంటే దాని అర్థం యెస్. స్టిల్ బయర్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నారని. ఇది హోల్డ్ చేసి మళ్ళీ సెల్లర్స్ ఒక న్యూ గ్యాప్ వచ్చింది అంటే దాని అర్థం సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు. సో, అది అది డిసైడ్ చేస్తుంది. అది డిసైడ్ చేసేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి అంతే. ఓకేనా? సో, వీడియో కొంత లెంతీ కావచ్చు. బట్ మీరు నిజంగానే నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను లైవ్ మార్కెట్‌లో రీడ్ చేస్తున్నాను. సో, ఎక్కడ పట్టుకుంటున్నాను, ఎక్కడ వదిలేస్తున్నాను అనేది మీకు కూడా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది కాస్త మనకి ఏమవుతుంది? ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది కదా! ఇదేమవుతుంది మనకు ఐఎఫ్‌ఈజీ అవుతుంది. సో, చూద్దాం. ఓకే. ఒకవేళ ఈ లెవెల్ నుంచి ఇలాంటి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ కూడా గ్యాప్ క్రియేట్ చేయగలిగింది అంటే అదొక బయింగ్ ఆపర్చునిటీ. ఇదే గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్‌గా మారింది అంటే నాకు అది ఇన్‌స్టంట్‌గా బయింగ్ ఆపర్చునిటీ కాదు. నేను ఇన్‌స్టంట్‌గా ఏమి బై చేయను. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి మార్కెట్ బయింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. ఇందులో నుంచి రిజెక్షన్ తీసుకుందా? యెస్. ఓకే. బై చేశాను చూడండి. మీకిక్కడ క్లియర్‌గా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ మనకిక్కడ ఏం చేశాను? మార్కెట్ ట్రెండ్ అప్ అని చూసాం. లిక్విడిటీ స్వీప్ చేసింది చూసాం.
రెండో పాయింట్ చేసాం, ఎక్స్ట్రీమ్ గ్యాప్ అయితే ఉందో అది హోల్డ్ చేసింది. ఓకే. రెండో పాయింట్ అయింది. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటి? మార్కెట్ అనేది ఈ ఏదైతే బీరిష్ గ్యాప్ ఉందో దాన్ని బ్రేక్ చేసింది. ఇన్‌స్టంట్‌గానే బ్రేక్ చేసింది. ఓకే. బ్రేక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? రిట్రేస్‌మెంట్ వచ్చింది. రిట్రేస్‌మెంట్ రాగానే ఏం చేస్తాము? ఇక్కడ గ్యాప్ ఉంది. సో, మార్కెట్ వచ్చి ఏం చేసింది? ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో రిజెక్షన్ తీసుకుంది. అండ్ ఈ గ్యాప్‌లో మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుంది ఇక్కడ. సో, అన్ని విధాలుగా మార్కెట్ అనేది పైకెళ్ళడానికి అవకాశం చూపించింది. ఇంకొక పాయింట్ ఏంటిది? మార్కెట్ అనేది ఒక ట్రాప్ లెవెల్ నుంచి వచ్చింది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని ఏమంటాను నేను? ట్రాప్ అంటాను. సో, ట్రాప్ లెవెల్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ వచ్చి తీసుకున్నాను. చూడండి, మార్కెట్ ఫ్లక్చుయేటింగ్‌గా ఉన్నా కూడా ఇదేమైంది? లాస్ట్ సెకండ్‌లో కూడా విన్ అయింది. ఏవైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయో అవి చెప్తుంది మార్కెట్ కొంచెం ఫ్లక్చుయేట్‌గా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనము కొంచెం ఆగి బెటర్ ట్రేడ్స్ తీసుకోవడం అనేది ఉత్తమం నా దృష్టిలో. చూసారా? ఇక్కడ ఏం చేశాను? ఈ గ్యాప్‌లో క్లోజ్ అయిన ఇప్పుడు నేను ఇక్కడ బై చేయను, సెల్ చేయను. ఓకేనా? నెక్స్ట్ క్యాండిల్ ప్రెడిక్షన్ అంటే ఏంటిది? ప్రతి క్యాండిల్ ట్రేడ్ చేయాలని కాదు. ఓకేనా? ఇక్కడ నుంచి నేను బై చేయను, సెల్ చేయను. ఎందుకు అంటే దిస్ ఈస్ నాట్ మై సెటప్. ఈ సెటప్ నాది ఎందుకు కాదో కూడా ఇంతకుముందుకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి, మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. లైవ్‌లో క్యాండిల్స్ ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి కాబట్టి నేను బార్ రీప్లే అంత వెయిట్ చేసి చెప్పడానికి మీకు ఉండదు కాబట్టి అది ఇది కంపేర్ చేసి చూసారంటే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇక చూడండి, ఈ గ్యాప్‌లో క్లోజ్ అయింది. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. నేను ఇందులో బై చేయలేదు. ఓకే. ఇక్కడ బీరిష్ గ్యాప్ వచ్చింది. అంత మాత్రాన ఇక్కడ సెల్ చేయలేదు. అంటే వదిలేసాను చూడండి. ఓకేనా? వదిలేసాను. మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్ గ్యాప్ వచ్చినంత మాత్రం నేను కూడా బై చేయలేదు. వెయిట్ చేశాను ఈ క్యాండిల్ కోసం. ఈ ఇప్పుడు నాకు ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు. ఈ గ్రీన్ క్యాండిల్ రావడం వచ్చింది. ఇది హైని స్వీప్ చేసింది కాబట్టి నాకు ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు. నేను ఎలాంటి ట్రేడ్ చేయట్లేదు. ఓకే. వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశాను? మార్కెట్ అనేది ఈ గ్యాప్‌ని లేదా ఇక్కడ కొత్త గ్యాప్‌ని క్రియేట్ చేస్తుందా లేదా అని వెయిట్ చేశాను. సో, ఇక్కడ ఏమైపోయింది? బయర్స్ గ్యాప్ నుంచి ఇక్కడ ఎవరొచ్చారు? న్యూ బయర్స్ వచ్చారు. సో, న్యూ బయర్స్ రాగానే ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయింది? ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో క్లోజ్ అయింది. ఇక్కడ ఏం చూసాను? రిజెక్షన్ చూసాను. ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాప్ లెవెల్ నుంచి వచ్చింది. సో, ఈ విధంగా చూసి ఇందులో ట్రేడ్ చేశానన్నమాట. ఓకే. సో, మళ్ళీ మార్కెట్ కొత్త గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఈ గ్యాప్‌ని చూసి వెంటనే ట్రేడ్ చేయొచ్చా అంటే చేయొద్దు, కూడదు. ఇంకా క్రియేట్ అవ్వలేదు. అండ్ మార్కెట్ ఎప్పుడు కూడా ఇలా సడెన్‌గా గ్రీన్ లాగా పోయి రెడ్ లాగా మారింది అనుకోండి. 1 సెకండ్ క్లియర్‌గా డ్రా చేశాను. ఇలా గ్రీన్ లాగా పోయి రెడ్ లాగా మారింది, లేదా రెడ్ లాగా గ్రీన్ లాగా మారింది అంటే దాని అర్థం మార్కెట్ చాలా ఫ్లక్చుయేటింగ్‌లో ఉంది. సో, కొద్దిసేపు వెయిట్ చేయడం ఉత్తమం అని అర్థం. అండ్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే మార్కెట్ అప్పటి నుంచి కూడా ఒకటే ప్రయత్నం చేస్తుంది. ఈ లెవెల్‌ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది గానీ బ్రేక్ చేయట్లేదు. స్వీప్ చేయట్లేదు. స్వీప్ చేస్తుంది ఇక్కడ గాని, ఇక్కడ గాని. సో, దేర్ ఈస్ ఛాన్సెస్ మార్కెట్ విల్ ఫాల్ డౌన్ ఆల్సో. అది మనం డిసైడ్ చేయడానికి లేదు. మార్కెట్ కెన్ డిసైడ్. ఓకేనా? అది ఎలా డిసైడ్ చేస్తుందనేది ఇక్కడ మార్కెట్ యూ టర్న్ తీసుకున్న తర్వాత మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూద్దాం. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే నాకు ఎలాంటి ఆపర్చునిటీ లేదు. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ నేను లెవెల్స్ డ్రా చేస్తున్నా చూడండి. కొన్ని లెవెల్స్. సో, అవేంటివి మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న స్వింగ్ లోస్. ఇదొక స్వింగ్‌లో ఉంది. మనకి ఇక్కడ స్వింగ్‌లో ఉంది. సో, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిందా? సో, మార్కెట్ పైకెళ్ళడానికి ఉంది. లేదా ఈ లెవెల్‌లను బ్రేక్‌ఔట్ చేసిందా అంటే అప్పుడు ఈ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంది. సో, ఈ లెవెల్ దాకా రావడానికి ముందు ఈ 2 లెవెల్ కూడా దీనికి ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ గ్యాప్ నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తుంది. ఈ రిజెక్షన్ చూసి ఈ గ్యాప్ హోల్డ్ చేస్తుంది కదా అని మనం ఎప్పుడు కూడా సేల్ గాని, బై గాని డిసైడ్ చేయకూడదు. దట్ ఈస్ రాంగ్ వే. ఓకేనా? ప్రతి గ్యాప్‌ని అలా గుడ్డిగా మనము బైకి, సెల్‌కి యూజ్ చేయకూడదు. ఓకేనా? సో, వెయిట్ చేద్దాం. నాకు ఇప్పుడైతే ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ లేదు. ఎందుకు లేదని చెప్తున్నాను? ఇక్కడ ట్రేడ్ చేసిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? కొత్త గ్యాప్ క్రియేట్ చేసింది అనుకున్నాను. ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేయలేకపోయింది. దాని అర్థం ఏంటిది? బయర్స్ అనేవాళ్ళు వీక్. ఇన్‌స్టంట్‌గా మార్కెట్ ఏం చేసింది? హైని స్వీప్ చేసి సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. సెల్లర్స్ స్ట్రాంగా కాదా ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఒక బీరిష్ గ్యాప్ వస్తే తెలుస్తుంది. ఈ బీరిష్ గ్యాప్ అనేది ఏం చెప్తుంది? సెల్లర్స్ స్ట్రాంగ్ అని చెప్పదు. ఎందుకంటే ఇక్కడ కూడా బీరిష్ గ్యాప్ వచ్చింది. అది హోల్డ్ చేయలేకపోయింది. ఈ బీరిష్ గ్యాప్ ఏం చెప్తుందంటే సెల్లర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్‌గా ఉన్నారని చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ దీన్ని మిటిగేట్ చేసి మళ్ళీ ఇక్కడ న్యూ సెల్లర్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా వచ్చారని. ఈ క్యాండిల్ సైజులను చూసి మనం డిసైడ్ చేయకూడదు బయర్స్ ఆర్ సెల్లర్స్ స్ట్రాంగ్ అని. ఓకేనా? దానికి ఒక థియరీ ప్రకారం మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం. మార్కెట్ అనేది స్ట్రాంగ్‌గా ఈ గ్యాప్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ చేసింది. అండ్ ఈ గ్యాప్ కూడా బ్రేక్‌ఔట్ చేసింది. సో, ఎవ్రీథింగ్ బ్రేక్. సో, ప్రెజెంట్ ఇండికేషన్ అయితే మనకి డౌన్ సైడ్ ఉంది.
చూద్దాం. ఇది మనకు ఏదైతే యెల్లో కలర్‌లో డ్రా చేశానో ఇది మనకు ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాగా పనిచేస్తుంది. పైన ఏదైతే గ్యాప్ ఉందో అది ప్రెజెంట్ మనకు న్యూ బీరిష్ గ్యాప్. ఓకేనా? సో, నాకిప్పుడైతే ప్రెజెంట్ ఎలాంటి సెల్లింగ్ ఆపర్చునిటీ లేదు. బయింగ్ ఆపర్చునిటీ లేదు. వెయిట్ చేద్దాం. మీకు క్లమ్జీగా ఉండకుండా ఒకటే కరెన్సీ పేరు తీసుకున్నాను. చూద్దాం ఎన్ని వీలైతే అన్ని ట్రేడ్స్ తీసుకుందాము. బట్ నా ఇంటెన్షన్ ఏంటి ఈ వీడియో చేయడానికి అంటే, ఎక్కడ వదిలేస్తున్నాను, ఎక్కడ పట్టుకుంటున్నాను, ఎందుకు వదిలేస్తున్నాను, ఎందుకు ట్రేడ్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయగలిగి, మీరు కూడా దాన్ని పాటించగలిగితే అది మీకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశ్యం. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయగలిగితే మోస్ట్‌లీ కిందికెళ్ళి పైకెళ్తున్నాయి క్యాండిల్స్. పైకి కిందికి రావడం స్టార్ట్ చేస్తున్నాయి. సో, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఇక్కడ చూడండి మీరు అడగొచ్చు ఇక్కడ ఒక బీరిష్ గ్యాప్ క్రియేట్ అయ్యింది కదా! యెస్. ఇట్స్ ఎ బీరిష్ గ్యాప్ ఉంది. ఎందుకు సెల్ గాని, బై గాని చేయట్లేదు అని మీరిక్కడ అడగొచ్చు. ఇన్‌స్టంట్‌గా ఇక్కడ ఏం చేయడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఫస్ట్ సపోజ్ ఎగ్జాక్ట్ ఇది క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి బయర్స్ ఎళ్లారు. స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ చేస్తారు. ఇక్కడ రీటెస్ట్ చేస్తారు. ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఎవరైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి సెల్లింగ్ కోసం చూస్తారు. మేబీ ఈ గ్యాప్‌ని టచ్ అయ్యి లేకపోతే ఇన్వర్స్ ఫెయిర్ టచ్ చేసి రెడ్ క్యాండిల్ కావచ్చు. కానీ నాకిది ట్రాప్. ఇది ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ కూడా అవ్వడానికి నాకు అవకాశం ఉంది నా థియరీ ప్రకారం. సో, ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ గ్యాప్ అండ్ దిస్ లెవెల్ నేను ట్రేడ్ చేయను. ఓకే. అందుకని ఇక్కడ వదిలేస్తున్నాను. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లోన్ కూడా స్వీప్ చేసింది. దేర్ ఇస్ పాసిబిలిటీస్ మార్కెట్ మూవ్ పైకి వెళ్ళడానికి. ఇప్పుడు చూడండి రెడ్ క్యాండిల్ లాగా మారింది. మంచి విషయమే. ఈ గ్యాప్‌ని టచ్ చేసింది. అండ్ ఇక్కడ ఉన్న ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ టచ్ చేసింది. ఇది మంచి విషయమే. అంత మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ నేను సేల్ చేయను. ఓకే. ఎందుకు ఇందాక చెప్పాను ఇది ట్రాప్ అని. ఇక్కడ నుంచి ఒక న్యూ బీరిష్ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే ఇక్కడ నుంచి న్యూ బీరిష్ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే అంటే న్యూ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతే దెన్ ఐ విల్ థింక్ అప్ టు దిస్ లెవెల్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాను. అదర్‌వైజ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు సెల్ గాని, బై గాని ఏమి చేయను. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి నేను చేసిన ఇక్కడ లెవెల్ డ్రా చేశాను. అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడ లెవెల్ డ్రా చేశాను. అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. అండ్ ఇదొక్కటే మనకు అన్‌మిటిగేటెడ్ ఉంది. ప్రెజెంట్ ఉన్న ఈ ఈ ఈ మార్కెట్‌లో ఏదైతే ఇది రేంజింగ్ లాగా కూడా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేయగలిగితే లాంగ్ ఫార్మాట్‌లో చూస్తే మార్కెట్ అనేది రేంజింగ్ లాగా కూడా మారుతుంది. బట్ యాస్ పర్ మై అనాలిసిస్ మార్కెట్ అనేది చూద్దాం. ఎక్కడి వరకు వెళ్తుంది? ఎలా వెళ్తుంది? ఎలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? సో, గ్యాప్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక క్యాండిల్ కావాలి మనకు గ్యాప్ క్రియేట్ చేయాలంటే. ఐదర్ ఇలాంటి రెడ్ క్యాండిల్ కావాలి. లేదా ఇలా గ్రీన్ క్యాండిల్ వచ్చినా సరే గానీ ఈ విక్‌ని టచ్ చేయకుండా ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్సో గుడ్. సో, ఏ కండిషన్ వచ్చినా సరే దాన్ని బట్టి ట్రేడ్ చేస్తాను తప్పితే గ్యాప్ రాగానే నో గ్యాప్. చూడండి. ఇక్కడ చూడండి గ్యాప్ లేదు. అంటే దీనికన్నా కింద క్లోజ్ అవుతేనే మనకు గ్యాప్. ఇప్పుడు గ్యాప్ లేదు. సో, నాకు దేర్ ఇస్ నో సెల్లింగ్ ఆపర్చునిటీ. అండ్ రెండో పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఈ లెవెల్‌ని స్వీప్ చేస్తా ఉంది. సరే చూద్దాం ఇది మళ్ళీ కిందకొచ్చి బ్రేక్ చేస్తుందో లేదో తెలీదు గానీ స్వీప్ చేస్తుంది. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్‌ని టచ్ చేసింది. ఇక్కడ టచ్ చేసిన తర్వాత గ్యాప్ క్రియేట్ చేయలేకపోతుంది అంటే దాని అర్థం మేబీ సెల్లర్స్ వీక్ అవుతున్నారని. వీక్ అయ్యారని కూడా కాదు. అవుతున్నారని. సో, బయర్స్ ఎంటర్ అవ్వడం కూడా అవకాశం ఉంది. సో, ఇక్కడ మనకి ఎలాంటి ఆపర్చునిటీ లేదు. చూద్దాం. ఇంకోసేపు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి నేను జీబీపీజీ యూఎస్‌డీలో సెల్ చేశాను. ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిసేపు క్లమ్జీగా ఉండబోతుంది కాబట్టి నేను వేరే మార్కెట్‌కి షిఫ్ట్ అవుతున్నాను. చూద్దాం. ఇక్కడ నుంచి గ్యాప్‌లు వస్తాయా లేదా? ఎందుకంటే ఇది స్టక్ అయిపోయింది. సెల్లర్స్ వీక్‌గా ఉన్నారు. బయర్స్ వీక్‌గా ఉన్నారు కాబట్టి ఇక్కడ స్టక్ అయిపోయింది. ఇక్కడ జీబీపీ యూఎస్‌డీ చూడండి. ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది అనేది రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మార్కెట్ చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. సో, అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కానీ నేనెందుకు సెల్ చేశాను? చూద్దాం. సెల్ అవుతుందా? విన్ అవుతుందా? లేదా? పక్కనే పెడదాం ఫస్ట్ కొద్దిసేపు. మార్కెట్ అనేది చూడండి. ఒక గ్యాప్ ఉంది. మార్కెట్‌లో బుల్లిష్ గ్యాప్ ఉంది. దీన్ని ఈ సెల్లర్స్ అనేవాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్ ఏంటిది? న్యూ బీరిష్ గ్యాప్ వచ్చింది. అంటే సెల్లర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటిది? ఒక సపోర్ట్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి. అంటే మార్కెట్‌లో అందరూ ఏమనుకుంటారు ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంది అని చెప్తారు. కానీ నాకేమైపోయింది మార్కెట్‌లో అంటే ఇక్కడ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ మిటిగేషన్ అయిపోయింది. అండ్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. సో, ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకుంది. అండ్ ఇక్కడ ట్రాప్ కూడా చేసింది. కాబట్టి అట్‌లీస్ట్ 1 క్యాండిల్ కిందికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేనిక్కడ సెల్ చేశాను. ఓకేనా? ఇది రీజన్ దీని వెనకాల. మార్కెట్ చూడండి ఇది కొంచెం ట్రెండీగా ఉంది. సో, ఈరోజు జేపీవై అనేది కొంచెం స్టక్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ ఇమ్మీడియేట్‌గా సెల్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. కానీ నేను సెల్ చేయను. ఎందుకు సెల్ చేయను అంటే మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. నాకు ఇక్కడ 1 ఆపర్చునిటీ ఇనఫ్. ఓకేనా? ఇన్‌స్టంట్‌గా నేనేం చేయను. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చి దీన్ని హై స్వీప్ చేసి మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ రావచ్చు. ఇదే రెడ్ క్యాండిల్ కావచ్చు. సో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ హియర్.
చూద్దాం యూరో జేపీఐ, యూరో జీబీపీ చూడండి నేను ఇందాక ఏం చెప్పాను? ఈ గ్యాప్‌ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త గ్యాప్ రాలేకపోతే, కొత్త గ్యాప్ మీన్స్ ఎవరు? న్యూ సెల్లర్స్ రాలేకపోతే, ఇక్కడ న్యూ సెల్లర్స్ రాకపోతే మార్కెట్ ఏమైపోయింది? స్టక్ అయిపోయింది. ఎందుకు? న్యూ సెల్లర్ రాకపోతే ఎవరు రావాలి? బయర్స్ రావాలి. బయర్స్ వచ్చారా అంటే గ్రీన్ క్యాండిల్స్ వచ్చినంత మాత్రాన దీన్ని బయర్స్ అంటే మన మూర్ఖత్వమే. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర స్ట్రెంత్ లేదు. చూడండి దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ అప్ సైడ్ బట్ దెర్ ఇస్ నో స్ట్రెంత్ ఇన్ ద మార్కెట్. ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ గ్యాప్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమైపోతుంది? మార్కెట్ అనేది రేంజింగ్లో స్టక్ అయిపోయింది. దీనికి ముందే చెప్పాను రేంజింగ్లోకి వెళ్ళబోతుందని. ఎలా? ఇక్కడ సెల్లర్స్ వీక్, బయర్స్ వీక్. సో ఎవరు స్ట్రెంత్ పెంచుకున్న తర్వాత మనం ఇందులో ఆపర్చునిటీ చూద్దాము. ఇక్కడ క్యాండిల్ బై క్యాండిల్ రీడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి, సో టైం టేక్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తాం. చూడండి రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ గ్యాప్ని టచ్ చేసిన తర్వాత కొత్త గ్యాప్ క్రియేట్ చేయలేకపోతుంది అంటే దాని అర్థం సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అవుతున్నారని, వీక్ అయ్యారని కాదు. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ వస్తే దెన్ ఓకే వీ కెన్ లుక్ ఫర్ ది బయింగ్ ఆపర్చునిటీ. ఓకేనా? ఇలా చూద్దాం మనకి ఎందులో ఆపర్చునిటీ అందులో చేద్దాం. ఓకే యూఎస్డి జేపీవై చూడండి స్ట్రాంగ్గా ఇది కూడా సేమ్ మార్కెట్ న్యూస్ టైంలో మార్కెట్ ఫాల్ డౌన్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఈ లోన్ స్వీప్ చేయలేదు బట్ ఈ రిజెక్షన్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. అయితే ఎక్కడ నుంచి అయితే మార్కెట్ ఫాల్ డౌన్ అయిందో దాని ఒక హైని కూడా స్వీప్ చేసింది. సో హై స్వీప్ చేసి మళ్ళీ ఫాల్ డౌన్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఓవరాల్గా చూస్తే ఈ లెవెల్లో మనకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అన్మిటిగేటెడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు అన్మిటిగేటెడ్ లెవెల్స్ అనేది ఇక్కడ ఉంది. వన్ ఈజ్ హియర్, అనదర్ ఈజ్ హియర్, ఇట్ ఈస్ మిటిగేటెడ్ ఆల్రెడీ. ఇక్కడ చూడండి యూరో జేపీవైలో ఏదైతే ఈ బుల్లిష్ గ్యాప్ ఉందో దీన్ని మార్కెట్ రిజెక్ట్ చేసింది కానీ కొత్త బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేయలేకపోయింది. సెల్లర్స్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేశారు. ఎక్కడ నుంచి? ఒక గ్యాప్ నుంచి వచ్చింది. సో నిజంగానే ఇప్పుడు సెల్లర్స్ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే దాని అర్థం ఏంటి అంటే సెల్లర్స్ ఆర్ స్ట్రెంగ్తన్గా ఉన్నారు కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఈ ఓవరాల్ మార్కెట్లో అన్మిటిగేటెడ్ గ్యాప్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే ఉంది. మేబీ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రజెంట్ సినారియోలో ఇక్కడ ఒకవేళ బీరిష్ గ్యాప్ కనుక క్రియేట్ అవుతే ఒకరిని సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాను. అది క్రియేట్ అయిన ప్లేస్ని బట్టి క్రియేట్ అయిన విధానాన్ని బట్టి డిసైడ్ చేస్తాను తప్పితే డైరెక్ట్గా గ్యాప్ని చూసి కానీ ఎప్పుడు కానీ డైరెక్ట్గా బై కానీ సెల్ కానీ డిసైడ్ చేయొద్దు. ఒక్కటే పాయింట్ మీద ఎప్పుడు కూడా మనం ట్రేడ్ చేయకూడదు. అది నాట్ ఏ ప్రాబిలిటీ. మీరు అబ్జర్వ్ చేయగలిగితే మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మార్కెట్‌లో గ్యాప్‌ని మిటిగేట్ చేసి కొత్త గ్యాప్ వస్తుంది. రెండో పాయింట్ ఇక్కడ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ న్యూ సెల్లర్స్ వచ్చారు. స్ట్రాంగ్ ఎనఫ్. ఓకే. సపోర్ట్ లెవెల్‌లో క్లోజ్ అయ్యారు. కొన్నిసార్లు ఇదే డైరెక్ట్‌గా కిందికి పోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇందులో వెయిటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్‌లో నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఓకే. నేను డైరెక్ట్‌గా సెల్ చేస్తాను. ఆల్రెడీ తీసుకుంది. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీసుకొని డైరెక్ట్‌గా కిందికి వస్తుంది. సో దట్ ఈస్ నాకు ఇప్పుడు మార్కెట్ అనేది ఆపర్చునిటీ క్రియేట్ చేయలేదు. చూసారా? స్ట్రాంగ్‌గా మార్కెట్ అనేది ఇది కూడా బ్రేక్అవుట్ అయిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది మార్కెటు? ఇంకా కింద ఉన్న లో వరకు రావడానికి అవకాశం ఉంది. సో మన ప్రొడక్షన్ కరెక్టే. బట్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ మీన్స్ ఎంట్రీ తీసుకోవడానికి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వలేదు కాబట్టి నేను తీసుకోలేదు. అలా కూడా వదిలేయడం రావాలి మనకు. ఓకే. యూఎస్‌డి చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్తుంది. అరే! ఇక్కడ మనం ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యాను. నేను వేరే కరెన్సీ పేరు వల్ల. ఏం చెప్పాను ఇందాక నేను ఇక్కడ కొత్త బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతే ఇక్కడ ఎంటర్ అయ్యారు. కొత్త బయర్స్ అనేవి ఎంటర్ అవుతే మనకు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకు? ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇది రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఈ 2 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నాయి. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకొని చాలామంది ఇక్కడ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనకి ఇక్కడ బుల్లిష్ గ్యాప్ ఉంది. సో మార్కెట్ అనేది పైకి పోవడానికి ఆపర్చునిటీ కల్పించింది అనేది నా ఉద్దేశం. బట్ నో ప్రాబ్లమ్. అక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయింది. ఇక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయింది. ఆపర్చునిటీస్ అనేది చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? తొందరపడి మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఒక ఆపర్చునిటీ పోతే ఇంకొక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. మార్కెట్‌కి ఎక్కడికి పోదు. మనమన్నా పోతాం గానీ అది ఎక్కడికి పోదు. సో ప్రెజెంట్ నాకు ఇక్కడ కూడా ఆపర్చునిటీ లేదు. చూద్దాం. నేను లెవెల్స్ డ్రా చేసి పెడతాను. యూరో జీపీఐ కూడా చూద్దాం ఒకసారి ఏమైతుంది దీంట్లో. చూడండి మార్కెట్ అనేది క్లమ్జీగా ఉంది. ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చేంత వరకు నేను ట్రేడ్ చేయను. ఎందుకు అంటే రేంజింగ్‌లో ఇలాంటి షెడ్యూల్స్ సరిగ్గా పనిచేయవు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అన్‌మిటిగేటెడ్ గ్యాప్ అయితే ఉందో ఎక్స్‌టెంట్ దీన్ని మిటిగేట్ చేసింది. అక్కడ నుంచే మార్కెట్ అనేది ఫాల్ డౌన్ అవుతుంది. సో కొత్త బీరిష్ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే దెన్ వి కెన్ థింక్ అబౌట్ ది సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకేనా? మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అయ్యింది. మీరు ఒక ఆపర్చునిటీ ఉంది ఇక్కడ ఎందుకు తీసుకోలేదని. మంచి క్వెషన్. కానీ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈ గ్రీన్ క్యాండిల్‌లో పైన విక్కు లేదు.
సో ఐ డోంట్ వాంట్ టు టేక్ డైరెక్ట్లీ సెల్ హియర్. ఎందుకు అంటే దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. ఒకవేళ ఈ గ్యాప్ నుంచి ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతే, ఇక్కడ కానీ క్లోజ్ అవుతే దట్ ఈస్ గుడ్ సైన్. దెన్ ఐ విల్ థింక్ అబౌట్ సెల్. ఇదే రెడ్ క్యాండిల్ అయితే కానివ్వని ఉండే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చెప్పాం కదా, ఒకటి కాకుంటే 100 ఆపర్చునిటీలు. తొందరపడి ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఇది బిగ్ మైనస్ పాయింట్ నాకు. యాజ్ పర్ మీ ఇది నాకు బిగ్ మైనస్ పాయింట్. ఈ మైనస్ పాయింట్ ఉన్నప్పుడు ఎందుకు నేను ట్రేడ్ చేయడానికి ఇష్టపడతాను? చేయను. అలా అనమాట. అది మన పేషెన్స్. సో ఇదే రెడ్ క్యాండిల్ అయ్యి కాబట్టి నేను ఇప్పుడు సేల్ చేయను. అది గ్రీన్ క్యాండిల్ అయ్యి ఉంటే నేను సేల్ చేసేవాడిని. ఇక్కడ చూడండి, మీరు అడగొచ్చు, సరే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇందులో రిజెక్షన్ తీసుకుంది, బై చేయొచ్చు, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. ఎస్ చేయొచ్చు, కానీ నేను చేయను. ఎందుకు చేయను అంటే ఎప్పుడైతే టార్గెట్ ఫినిష్ అవుతుందో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ గ్యాప్. ఫస్ట్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్లీ మ్యానిపులేషన్ గ్యాప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ డైరెక్ట్ ట్రేడ్ ఫ్రమ్ హియర్. మార్కెట్ చూడండి ఇంకా స్టిల్ ఇస్ స్వీపింగ్ ద లోస్. ఇక్కడ నేను సేల్ చేస్తుంటే లాస్ అయ్యాను చూడండి. సో ఈ కరెన్సీ పేర్లలో యూరో జేపీవై, యూరో యూఎస్డి, జేపీబీ యూఎస్డి, యూరో జేపీవై, ఈ 4 కరెన్సీ పేర్లు చూద్దాం. ఎక్కడ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో దాన్ని బట్టి చూద్దాం. ఈ కరెన్సీ పేర్లు ఎందుకు అనలైజ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్క ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడానికి అవకాశం లేదు. మార్కెట్ స్టక్ అయిపోయింది కాబట్టి నేను కరెన్సీ పేజ్ చేంజ్ చేశాను. అంతే, అంతకుమించి అక్కడ ఏమీ లేదు. మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను నేను. బ్యాడ్ మార్కెట్‌లో గుడ్ ట్రేడ్స్ వెతకడం అనేది మంచి విషయం కాదు. ఓకేనా? గుడ్ మార్కెట్‌ని ఫైండ్ చేయడమే మన సగం సక్సెస్ ఉంటుంది అందులో. ఓకే. లెట్స్ డ్రా సమ్ లెవెల్స్. దెన్ వి థింక్ అబౌట్ ది ట్రేడ్స్. ఓకే. ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏం లేదు, అలా కనబడుతుంది అంతే. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ గ్యాప్, ఇది బ్రేక్అవుట్ అయింది. మార్కెట్ ఇన్‌స్టెంట్‌గా పైకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ మార్కెట్ ఆల్రెడీ ఒక బీరిష్ గ్యాప్ కూడా క్రియేట్ చేసింది. ఓకే. ఇందాక చెప్పినట్టుగానే బుల్లిష్ గ్యాప్ ఉంది, బీరిష్ గ్యాప్ ఉంది. ఇది హోల్డ్ చేయగలిగితే మళ్ళీ కొత్త సెల్లర్స్ వస్తే అప్పుడు మార్కెట్ కిందికెళ్తుంది. లేదు అంటే మార్కెట్ ఇంకా పైకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్‌గా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే. ఎక్కడి నుంచి పోతుంది? ఒక గ్యాప్‌ని టచ్ చేసిందా? యెస్. కింద ఉన్న గ్యాప్ కూడా టచ్ చేసింది. బట్ వి హావ్ వన్ మోర్ గ్యాప్ హియర్. అన్‌మిటిగేటెడ్ ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ ఆల్సో ఈస్ హియర్. లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెన్స్ హియర్. ఇంకా ఈరోజు జేపీవై స్టక్ అయిపోయింది. దాంతో కొద్దిసేపు నేను వదిలేస్తాను. దాన్ని పట్టించుకోవట్లేదు. అక్కడ చూడండి, ఇది రిజెక్షన్ తీసుకున్నంత మాత్రం మనం ట్రేడ్ చేయొద్దు. ఇది ఇప్పటికి చాలా సార్లు లైవ్‌లోనే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఇటు గ్యాప్ ఉంది, ఇటు గ్యాప్ ఉంది. ఏదైనా గ్యాప్ బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ గురించి ఆలోచించాలి. లేదు అంటే ఆలోచించకూడదు. సింపుల్ థింగ్. ఓకే. మార్కెట్ అనేది చాలా ఈరోజు జేపీవైలో స్ట్రాంగ్‌గా సెల్లర్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాంగ్ మీన్స్ ఇంకొక గ్యాప్ వస్తే అప్పుడు కన్ఫర్మ్ చేస్తాను స్ట్రాంగా, వీక్ అనేది. ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారు చూడండి. మార్కెట్ అనేది ర్యాండమ్‌గా ఏం పైకోలేదు. ఇక్కడున్న గ్యాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచే పోయింది. ఇక్కడ నుంచి గ్యాప్ అంటే ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నాము అంటే సింపుల్‌గా చెప్తే మీకు ప్రీమియం, డిస్కౌంట్ లెవెల్ అయితే డ్రా చేస్తామో ఇది ప్రీమియం, అది డిస్కౌంట్. డిస్కౌంట్ లెవెల్‌లో ఉన్న గ్యాప్‌ని టచ్ చేసి మార్కెట్ యూ టర్న్ తీసుకుంది. సో ఇంకా పైకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ క్యాండిల్ గనక కిందికొస్తే, ఓకే, ఈ క్యాండిల్ గనక కిందికొచ్చి ఇలా క్లోజ్ అవుతే నేను బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్‌గా అవుతుంది. బికాజ్ ఆఫ్ మార్కెట్ యొక్క ఫ్లో స్ట్రెంత్ స్ట్రాంగ్‌గా అప్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి ఎలాంటి రిస్క్ చేయట్లేదు. ఇందులో చూస్తాను. ఇక్కడ చూడండి మార్కెటు. ఇక్కడ చూడండి బీరిష్ గ్యాప్ ఇంకా హోల్డ్ చేస్తుంది. ఇందులో బీరిష్ గ్యాప్ అనేది హోల్డ్ చేస్తుంది. చూద్దాం ఏమవుతుందనేది. ఇది స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. బట్ నో ప్రాబ్లమ్. మన ఆపర్చునిటీ మిస్ అయినంత మాత్రాన చూడండి ఇప్పటికి నేను చాలా ఆపర్చునిటీ వదిలేస్తున్నాను. ప్రతి దాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. పట్టుకోవాల్సినంత స్ట్రెంత్ మన దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో మీకోసం చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో చూసేసి ఏ సందర్భంలోనైనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకది ఇంకొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. మీకోసం కొత్త కొత్త కాన్సెప్ట్‌లో తీసుకోవడానికి నాకు కూడా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ రూపంలో, కామెంట్ రూపంలో తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మార్కెట్ ఒక చిన్న ఆపర్చునిటీ కల్పించే ప్రయత్నం చేస్తుంది యూరో జేపీఐలో. ఇందులో నుంచి రిజెక్షన్ తీసుకుంటే నేను ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి నేను 50% దగ్గర ప్లేస్ చేసే ప్రయత్నం చేశాను ట్రేడ్‌ని ఇక్కడ. ఈ 50%కి కొంచెం పైన ప్లేస్ అయింది. రిజెక్షన్ ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. అనలైజ్ చేద్దాం ఫస్ట్ పాయింట్. చాలా సేపటి నుంచి మనం ఇక్కడ నుంచి మార్కెట్ అనలైజ్ చేస్తూ వచ్చాము. మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. దీని తర్వాత మన మార్కెట్ అనేది ఆపర్చునిటీ కల్పించలేదు. తర్వాత రేంజింగ్‌లోకి వెళ్ళింది. ఈ లోస్‌ని మార్కెట్ బ్రేక్ చేయలేకుండా స్వీప్ చేస్తూనే ఉంది.
సెల్లర్స్ ఆర్ ట్రయింగ్ బట్ ఫెయిలింగ్. సో మార్కెట్ సడన్‌గా ఏం చేసింది? స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. ఏదైతే బీరిష్ గ్యాప్ ఉందో దాన్ని బ్రేక్ చేసింది. కొత్త బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేసింది. ఓకేనా? రెండో విషయం ఒక మళ్ళీ సపోర్ట్ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ నుంచి వచ్చింది. హై ఎక్కడుంది? ఇక్కడ దీని పైన నాకు హై ఉంది. సో నేనేం చేశాను? మార్కెట్‌లో ఈ గ్యాప్ నిజంగానే రెస్పెక్ట్ చేస్తుందని వెయిట్ చేశాను. ఈ గ్యాప్‌లోకి వచ్చి రిజెక్షన్ తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి 50% నుంచి రిజెక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే నేను ఇక్కడ నుంచి బై చేశాను. మన డైరెక్షన్‌లో వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ ట్రేడ్ చేయను. డైరెక్ట్‌గా నేను ట్రేడ్ చేయను. మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్యాప్ నుంచి నేను డైరెక్ట్‌గా బై చేయలేదు. ఇక్కడ గ్యాప్ నుంచి గ్రీన్ క్యాండిల్ వచ్చి నేను బై చేయలేదు. మీకు ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ కూడా నేను గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ నేను సేల్ చేయలేదు. ఎందుకు సేల్ చేయలేదని మన స్టూడెంట్‌కి బాగా తెలుసు. ఇది డైరెక్ట్ కన్ఫర్మేషన్ కాదు. సో ఇది 50-50 ఛాన్సెస్ కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇక్కడ బై గాని, సేల్ గాని చేయట్లేదు. చూడండి నేను ఒకవేళ బై చేస్తుంటే ఎంత స్ట్రాంగ్‌గా రెడ్ క్యాండిల్ వచ్చింది. స్టిల్ ఈ మార్కెట్ వాలటైల్‌గానే ఉంది. బట్ నాకు ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి బై చేసే ప్రయత్నం చేశాను. చూద్దాం వేరే మార్కెట్‌లో నాకేమన్నా ఇంకా ఆపర్చునిటీ వస్తుందా? ఇక ఇందాక నేను ఇక్కడ చెప్పానా సెల్లింగ్ ఆపర్చునిటీ అని. సో మిస్ చేసుకున్నా పర్లేదు. కానీ మన డైరెక్షన్‌లో వెళ్ళిందా లేదా అనేది మన ప్రిడిక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా తెలిసిపోతుంది. అంతే. అలా మనం తెలుసుకోగలిగితే చాలు. అదొక మన కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేస్తుంది కదా! ఇది సపోర్ట్ లెవెల్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది రిజెక్షన్ బ్లాక్ కూడా చెప్పొచ్చు మనము. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ గాని ప్రాపర్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ యూటర్న్ తీసుకోవచ్చు. మనం తొందరపడి ఏయడానికి ఏమీ లేదు. చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే బయర్స్ గెట్టింగ్ వీకర్ ఇక్కడ. ఇలా ఈ గ్యాప్‌ని టచ్ చేసింది. కొత్త గ్యాప్ క్రియేట్ చేయలేకపోయింది. దీని హై కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో సెల్లర్స్ వస్తే కిందికి రావచ్చు ఇప్పుడు. రావచ్చు మీన్స్ రావచ్చు, రాలేకపోవచ్చు. అది మన చేతిలో లేదు. వస్తుందా లేదా మాత్రం డిసైడ్ చేయగలుగుతాం. వచ్చిన తర్వాత మాత్రం డిసైడ్ చేయగలుగుతాం. అంతే. సో స్టిల్ నౌ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను మీ ముందు. 4 మన ఫేవర్‌లోనే వెళ్ళాయి. మార్కెట్ ఎందుకంటే చాలా వోలటైల్‌గా ఉంది. అండ్ ఇంకో విషయం కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ 2:30కి మార్కెట్‌లో న్యూస్ కూడా ఉంది. సో బిఫోర్ న్యూస్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇప్పుడు 2:30కి అంటే నెక్స్ట్ 50 మినిట్స్‌లో న్యూస్ కూడా ఉంది. సో బిఫోర్ 30 మినిట్స్ నుంచి మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఈరోజు ఫ్రైడే కూడా కాబట్టి అది ఇంకొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మార్కెట్ అనేది. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను డైరెక్ట్‌గా సెల్ చేయను, బై చేయను. వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఒక రిజెక్షన్ బ్లాక్ నుంచి మార్కెట్ పైకెళ్ళింది కాబట్టి. సో ఐ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. మార్కెట్ ఏం చేయబోతుంది అనేది అది చెప్పిన తర్వాత దాని మాట విందాం. ఓకే. ఓకే. ఇది చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ ఇంకా హోల్డ్ చేయగలుగుతుంది. మీన్స్ ఈ బుల్లిష్ గ్యాప్ అనేది ఇంకా హోల్డ్ చేయగలుగుతుంది. దట్ ఈస్ గుడ్ సైన్. మేబీ ఇక్కడ నుంచి బయర్స్ వస్తే ఇంకా పైకి వెళ్ళడానికి మార్కెట్ ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే సినారియో జరిగిందో ఆ సినారియో మొత్తం కూడా మనకేం చెప్తుంది అంటే అదే చెప్తుంది. ఓకేనా? ఒక్క ట్రేడ్ తీసుకొని దాని తర్వాత ఇంతసేపు వెయిట్ చేయగలిగిన తప్పేముంది చెప్పండి? వెయిట్ చేయడం రాగలిగితే అంతకు మించిన గొప్ప విషయం మనకేముంది ట్రేడింగ్‌లో. అండ్ మీరు కూడా నాలాగే మార్కెట్‌ని కాన్ఫిడెంట్‌గా రేట్ చేసి ప్రాపర్‌గా అనలైజ్ చేసి ట్రేడ్ చేయాలనుకుంటే నేను ఎడ్యుకేషనల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ యూట్యూబ్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బీరిష్ గ్యాప్ ఉంది. బీరిష్ గ్యాప్ హోల్డ్ చేయగలిగిందా? అది మంచి విషయమే. మేబీ కిందికి రావచ్చు. ఈ బీరిష్ గ్యాప్ నుంచి రిజెక్షన్ వస్తుందని డైరెక్ట్‌గా ఎందుకు సేల్ చేయట్లేదు చెప్పండి? జస్ట్ ఎంటర్ అయ్యారు అంతే. ఈ సెల్లర్స్‌ని పట్టుకొని జస్ట్ ఈ చిన్న గ్యాప్‌ని పట్టుకొని మనం ట్రేడ్ చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. నాట్ దిస్ రెసిస్టెన్స్ గ్యాప్ అనే ఒక అడ్డు కూడా ఉందిడ. సో కాకపోతే ఇంకొకటి ఏంటిది దీనికి పైన రిజెక్షన్ కూడా లేదు. ఒకవేళ రిజెక్షన్ నుండి ఈ గ్యాప్ లేకుండా ఉంటే ఇక్కడ నేను సెల్ చేసేవాడిని. సో ఇందాక కూడా ఇక్కడ ఇలాగే జరిగింది. చూడండి ఇక్కడ బీరిష్ గ్యాప్ వచ్చింది, హోల్డ్ చేయలేకపోయింది. ఇక్కడ బీరిష్ గ్యాప్ వచ్చింది, హోల్డ్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఒక బుల్లిష్ గ్యాప్ వచ్చిందా? దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ మార్కెట్ విల్ హోల్డ్. చూద్దాం ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే ఐ విల్ ట్రై 1 బై ఆల్సో. నో రిజెక్షన్. సో నో ఆపర్చునిటీ. నో ఆపర్చునిటీ మీన్స్ నో ఆపర్చునిటీ అంతే. ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. కానీ టైం అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఒక బీరిష్ గ్యాప్ వచ్చింది. అందులో ఇది హోల్డ్ చేయగలిగింది. సో ఇక్కడ నేను సెల్ చేయడానికి ఉండేది. బట్ నో ప్రాబ్లమ్. ఇది మిస్ అయిపోయింది. సో యూరో జేపీఐ స్టిల్ ఇన్ రేంజింగ్. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసాము? మేబీ ఎక్కడ చేశాను ఫస్ట్ ట్రేడ్? ఇక్కడ స్టార్ట్ చేశాను. 1.6కి అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1 ఆల్మోస్ట్ 2 అవ్వడానికి వచ్చింది. స్టిల్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ మనకిచ్చింది. ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ. సో నో ప్రాబ్లమ్. అండ్ మన జీపీబీలో ఒక ట్రేడ్ చేసాం. ఎక్కడ చేసాం? దిస్ ఈస్ ద ట్రేడ్ వేర్ ఇట్ ఈస్. ఈ ట్రేడ్ ఒకటి చేస్తాం కదా? యెస్. యూరోఎస్డీలో మనం చాలా ఆపర్చునిటీ వదులుకున్నాం. ఎక్కడెక్కడ వదులుకున్నాం?
ఒక ట్రేడు ఇక్కడని చెప్పాను. ఒక ట్రేడు మనము ఇక్కడ వదులుకున్నాం. మనకేం చెప్తున్నా నా ఇంటెన్షన్ ఏంటంటే మనకు తెలుసు. అయినా సరే దాన్ని వదిలిపెట్టుకోగలుగుతాం చూసారా? అది మన స్ట్రెంగ్తు అని నేను ఫీల్ అవుతాను. అది రావాలి. ఎక్కడో మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో యెస్. ఇక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఇందులో నుంచి రిజెక్షన్ తీసుకుంటే నేను ఖచ్చితంగా సేల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇలా మార్కెట్ కండిషన్ బట్టి. ఇక్కడ చూడండి. ఇక్కడ రిజెక్షన్ తీసుకోలేదు మార్కెట్ అనేది. సో, నేను సేల్ చేయనిప్పుడు. ఓకే. సో, యూఎస్‌డీ జేపీ అనేది మార్కెట్ యూ టర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేస్తున్నాను ఎందుకన్నాను అంటే, ఇందాక చెప్పినట్టుగానే రిజెక్షన్ బ్లాక్ నుంచి మార్కెట్ పైకెళ్ళింది. సో, ఒక బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఎక్స్‌ట్రీమ్ బీరిష్ గ్యాప్ బ్రేకౌట్ అయింది. రిటెస్ట్ కూడా చేసింది. సో, దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. ఇది ఫస్ట్ ఇండికేషన్. లెట్స్ వెయిట్. నెక్స్ట్ వాట్ ఈస్ హ్యాపెన్స్. ఓకే. ఇప్పుడు నాకొక బయింగ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. సేమ్ ఏదైతే 50% లో నుంచి ఈ 50%లో నుంచి మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అవుతే సో, ఐ విల్ లైక్ టు బై హియర్. చూద్దాం. రిజెక్షన్ బట్టి అది కూడా. లేకుంటే కాదు. డైరెక్ట్‌గా కాదు. ఓకే. రిజెక్షన్స్ వస్తున్నాయి. బట్ ఎంట్రీ పాయింట్ కావాలి. లేదా ఇది ఒక రెడ్ క్యాండిల్ లాగా క్లోజ్ అవుతే దాని తర్వాతైనా సరే ట్రేడ్ చేయొచ్చు. వెయిట్ చేద్దాం. నో ప్రాబ్లమ్ ఫర్ దట్. ఓకే. ఇదే గ్రీన్ క్యాండిల్ అయినా పర్లేదు. ఇప్పటికి ఎన్నో అవకాశాలు వదులుకున్నాం. ఇది కూడా వదులుకుంటాం. ఇది కాకుండా ఇంకో 10,90,000 వస్తాయి మనకు. దానిలో ఓకే. ఇప్పుడు ఆపర్చునిటీ లేదు. సో, ఈ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే. ఇదే గ్రీన్ క్యాండిల్ లాగా మారింది. రిజెక్షన్ తీసుకొని ఎగ్జాక్ట్‌లీ 50% ఏదైతే అన్నానో అక్కడి నుంచే రిజెక్షన్ తీసుకొని పైకెళ్ళింది. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. సో, ఎందుకో నాకు ఈరోజు యూఎస్‌డీ జేపీవైలో ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి. బట్ ఐ డిడ్ంట్ క్యాప్చర్ ఇన్ దట్. బట్ ఓకే. ఇట్స్ ఓకే. ఇది అన్ని లెవెల్స్‌ని బ్రేక్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడున్న ఈ ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ కూడా బ్రేకౌట్ చేసింది అంటే దాని అర్థం స్ట్రాంగ్‌గా బయర్స్ వచ్చారని. సో, ఇంకొక విషయం కూడా ఎలా కన్ఫర్మ్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయగలిగితే మార్కెట్ యూ టర్న్ తీసుకుందని ఎలా చెప్తున్నాం. రిజెక్షన్ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయింది. ఫస్ట్ ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ బ్రేకౌట్ అయింది. న్యూ బుల్లిష్ గ్యాప్ వచ్చింది. రిజెక్ట్ అయింది. మళ్ళీ న్యూ బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఇది కూడా బ్రేకౌట్ అయిందంటే మార్కెట్ అనేది ఈ హై దాకా పోతుంది. సో, దేర్ ఈస్ ఛాన్సెస్ మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకొని ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒకవేళ ఇది బ్రేకౌట్ చేస్తే దెన్ ఐ విల్ లుక్ ఫర్ ది అనదర్ బయింగ్ ఆప్షన్ ఇక్కడ. చూద్దాం. ఓకే. ఇందులో క్లోజ్ అయింది. ఇందులో రిజెక్షన్ వచ్చినా సరే ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్ట్రాంగ్‌గా రెడ్ క్యాండిల్ కిందికొచ్చి ఇలా రిజెక్షన్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ క్లోజ్ అయినా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అనేది నాకు ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తే చెప్తాను. మొత్తానికి ఈరోజు జేపీవై ఈ లెవెల్‌ని ఇక్కడ ట్రై చేసి ఇక్కడ బ్రేకౌట్ చేసింది. సక్సెస్‌ఫుల్‌గా దాని యొక్క స్ట్రెంగ్త్‌ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఓకే. ఈ గ్యాప్ బ్రేకౌట్ అవుతే నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అందుకని ఇక్కడెక్కడ సెల్ గాని, బై గాని చేయట్లేదు యూఎస్‌డీలో. ఎందుకు అంటే ఈ మార్కెట్‌లో ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ ఇది బ్రేకౌట్ అవ్వాలి. మన ఐడియా ఇక్కడుంది. సో, దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ అనేది ఏం చేస్తుంది, ఏం చెప్తుందని వెయిట్ చేస్తున్నాను. యూఎస్‌డీ జేపీవైలో స్టిల్ దేర్ ఇస్ నో బయింగ్ ఆపర్చునిటీ. ఇది రిజెక్ట్ అయిపోవచ్చు. బట్ నేను ఇక్కడ నుంచి బై చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ గ్యాప్ ఐ వుడ్ లైక్ టు బై ఎందుకు అంటే ఇది ఫస్ట్ గ్యాప్ ఏదైతే టార్గెట్ ఉందో ఇక్కడ టార్గెట్ టచ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ గ్యాప్. సరే ఈ యొక్క ఆర్డర్ ఫ్లో స్ట్రాంగ్‌గా చెప్తుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడెక్కడో చెప్పాను సేమ్ మైనస్. ఇక్కడ చెప్పాను చూసారా ఇక్కడ పైన విక్కు లేదు. సేమ్ ఇక్కడ కూడా విక్కు లేదు. కానీ ఇది కూడా టచ్ అయ్యి కిందికి పోయింది. ఇది కూడా టచ్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ నేను చేయను. ఎందుకు అంటే నాకు ఇది స్ట్రాంగ్ గ్యాప్. మోర్ దెన్ దిస్ ఈస్ స్ట్రాంగ్ గ్యాప్ ఫర్ మీ. సో, ఇక్కడొస్తే ఇక్కడ బై చేయడానికి ఇష్టపడతాను నేను. ఇక్కడ బై చేయడానికి ఇష్టపడట్లేదు నేను. అది పైకి పోనివ్వండి దాని ఇష్టం. మనం ఆపడానికి ఏమీ లేదు. చెప్పడానికి ఏమీ లేదు దానికి. ఓకే. ఇది బ్రేకౌట్ అవుతుంది. అవ్వనివ్వండి. ఈ లో బ్రేకౌట్ అవ్వాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదైతే ఈ లో ఉందో ఇక్కడ ఏమైంది బాడీతో బ్రేక్ చేసింది గ్యాప్‌ని. గ్యాప్‌ను బ్రేక్ చేసిందనుకుంటారు గానీ గ్యాప్‌ను బ్రేక్ చేయలేదు. ఈ లోని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఈ లోని ఇది స్వీప్ చేసింది. చూడండి ఇంకా గ్యాప్‌ని బ్రేకౌట్ చేయడానికి ట్రై చేస్తుంది గానీ బ్రేకౌట్ చేయట్లేదు. ఈ లోని బ్రేకౌట్‌తోనే గ్యాప్ బ్రేకౌట్ అయినట్టు. ఓకే. చూడండి ఇక్కడ బై చేసుంటే నష్టపోయేవాడిని. స్ట్రాంగ్‌గా లాస్ట్ కిందకొచ్చి కింద క్లోజ్ అయింది. స్టిల్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దిస్ గ్యాప్. ఇప్పుడు పైకోవడానికి అవకాశం ఉంది లేండి కానీ స్టిల్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దిస్ గ్యాప్. ఇక్కడ బై చేసుంటే నష్టపోయేవాళ్ళు చూడండి. గ్రీన్ క్యాండిల్ అయ్యిందనుకున్నాం. కానీ లాస్ట్ సెకండ్‌లో రెడ్ క్యాండిల్ అయింది. ఎందుకు అంటే దిస్ ఈస్ ద స్ట్రాంగ్ గ్యాప్. నాట్ దిస్ గ్యాప్. ఇట్స్ ఎ వీక్ గ్యాప్. ఓకే. అలా అన్నమాట. అలా వదిలేయడం వల్ల అలా బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్ మీన్స్ విన్ కావట్లేదు అంటే నష్టపోవట్లేదు కూడా కదా ఆడ. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు కదా! ఓకే. దిస్ ఈస్ ఎక్స్‌ట్రీమ్ అన్‌మిటెడ్ గ్యాప్. ఎప్పుడు స్ట్రాంగ్‌గా బ్రేకౌట్ అవుతుంది. ఓకే. వెయిట్ చేద్దాం. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దిస్ గ్యాప్. ఇప్పుడు బ్రేకౌట్ అయిన తర్వాత మార్కెట్ అనేది మంచిగా రివర్సల్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నాను. ఒక బీరిష్ గ్యాప్ వచ్చింది. చూద్దాం.
ఈ గ్యాప్ హోల్డ్ చేయగలిగినా మనం సెల్ చేయొచ్చు. ఈ 2 పక్క పక్కన పెట్టుకుంటాను. ఎందులో ఆపోజిట్ వస్తే అందులో ఏస్తాను. ఇలా మార్కెట్ ఇంకొక గ్యాప్ క్రియేట్ చేయగలిగినా నాకు, ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ చేయగలిగినా, ఐ వుడ్ లైక్ టు సెల్. ఇంత క్లమ్జీ మార్కెట్‌లో కూడా ఐ విల్ ట్రై. ఓకే. ఐ యామ్ నాట్ సెల్ మీకు మీకు చెప్పట్లేదు ఇక్కడ ఇలాంటివి చేయమని. ఎందుకంటే చెప్తాను. ట్రేడింగ్ ఆపొచ్చిన తర్వాత చెప్తాను. చాలా సేపటి నుంచి మనకు అవకాశాలు క్రియేట్ అవ్వట్లేదు. అయినా నేను క్యాప్చర్ చేయట్లేదు. నో ప్రాబ్లమ్. ఈ గ్యాప్‌లో స్టక్ అయిపోయింది మార్కెట్. ఎందుకు స్టక్ అయిపోయింది చెప్పనా? ఎప్పుడైతే గ్యాప్‌ని టచ్ చేస్తుందో నెక్స్ట్ 3 క్యాండిల్స్‌లో మార్కెట్ గ్యాప్ క్రియేట్ చేయలేకపోతుంది అంటే దాని అర్థం ఏందంటే, ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు వీక్ అవుతున్నారు అని అర్థం. అయ్యారని కాదు. ఆల్‌మోస్ట్ వీక్ అయ్యారని. ఎప్పుడు వీక్ అయ్యారని తెలుస్తుంది అంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఎంటర్ అవ్వాలి. లేదు అంటే ఇందాక లేక మార్కెట్ అనేది ఒక జోన్‌లో కొద్దిసేపు స్టక్ అవుతుంది. ఎందుకంటే సెల్లర్స్ వీక్, బయర్స్ వీక్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది రేంజింగ్‌లో పోతుంది. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ మార్కెట్. సో, నేను అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకుంటే నేను సేల్ చేస్తాను. డెఫినైట్‌లీ. ఈ 50% నుంచి రిజెక్షన్ వస్తే సేల్ చేస్తాను. ఇక్కడ రిజెక్షన్ గాదు. 50% నుంచి కావాలి నాకు. ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇందులో బై చేయడానికి. చూద్దాం. ఇక్కడ చూడండి లో స్వీప్ చేసింది. మార్కెట్ ట్రైయింగ్ టు మూవ్ అప్ సైడ్. బట్ నో గ్యాప్స్. ఈరోజు అయిపోయి స్ట్రాంగ్‌గా రివర్సల్ తీసుకుంది. బట్ నో ఆపర్చునిటీ. ఓహ్! స్ట్రాంగ్‌గా సెల్ బ్యాక్ చేసింది. సో, దేర్ ఈస్ నౌ ప్రెజెంట్ నో బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్‌లో. ఈ గ్యాప్ కూడా బ్రేకౌట్ అవుతుంది. సో, ఈ గ్యాప్‌తోని పని లేదు. ఇది ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూగా మారుతుంది. చెప్పాం కదా న్యూస్ టైమ్ ఉందని. సో, మార్కెట్‌లో న్యూస్ ఇంపాక్ట్ కనబడుతుంది చూడండి స్ట్రాంగ్‌గా. ఎంత స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, మొత్తానికి మేజర్ ఏదైతే లో ఉందో ఆ లోని కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది. వెరీ, వెరీ స్ట్రాంగ్‌లీ. వెరీ, వెరీ స్ట్రాంగ్‌లీ. చూడండి అన్ని మార్కెట్‌లో కూడా అదే ఇంపాక్ట్ కనబడుతూ ఉంది. సో, నాకు ఆపర్చునిటీ ఇన్‌స్టంట్‌గా రాకపోవచ్చు. బట్ స్టిల్ కొద్దిసేపు వెయిట్ చేయండి. లెంతీ అనిపిస్తే మీకు బోర్ కొట్టిస్తే నేనేం చేయలేను. ఎందుకంటే లైవ్ మార్కెట్ అది మన చేతుల్లో లేదు. బార్ రిప్లై అనుకోండి మీరు ఎంత ఫార్వర్డ్ అన్నా ఫాస్ట్‌గా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇలా కానీ లైవ్ మార్కెట్‌లో ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా రీడ్ చేస్తున్నారో మీరు కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే మీ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి మేజర్‌లో స్వీప్ చేసింది. సో, మేబీ ఇప్పుడు యూటర్న్ కూడా తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు. దట్ నాట్ డిపెండ్ ఆన్ అవర్స్ కదా! ఈ క్యాండిలు ఇక్కడొచ్చి ఈ జోన్‌లో ఎందుకంటే ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూగా ఇగ 2 ఓవర్‌లాప్ అయిన దగ్గర రిజెక్షన్ తీసుకుంటూ సెల్ చేస్తాను. అదర్‌వైజ్ వెయిట్ ఫర్ ఇట్. అంతే ఇంతకుమించి ఏం చేయడానికి లేదు మనం. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. యూరో యూఎస్‌డి కూడా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలా చెప్తాము? ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్‌లో టచ్ చేసింది. ఇక్కడ బీరిష్ గ్యాప్ బ్రేక్ చేసింది. న్యూ బుల్లిష్ గ్యాప్. ఈ బీరిష్ గ్యాప్‌లో స్టక్ అయింది. ఇది బ్రేక్ చేయగలిగితే మార్కెట్ అనేది మళ్ళా బ్రేక్‌ఔట్స్ వచ్చేదాకా మార్కెట్ పైకి పోవడానికి అవకాశం ఉంది. కానీ నేను ట్రేడ్ తీసుకోవట్లేదు. మీరు అబ్జర్వ్ చేయగలిగితే నేను ట్రేడ్ తీసుకోవట్లేదు ఎక్కడ గూడా. ఎందుకు తీసుకోవట్లేదు అంటే, యాస్ పర్ మీ నాకు ఇంకొంచెం బెటర్ పాయింట్స్ కోసం చూస్తున్నాను కాబట్టి డైరెక్ట్‌గా నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోవట్లేదు. ఓకే. ఇక్కడ ఒక చిన్న రిస్కీ ట్రేడ్ చేయొచ్చు సెల్ కోసం. ఓకే. సో, ఒక చిన్న రిస్కీ సెల్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చిన్న లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చూడండి. ఓకే. లాస్ అయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే నీకు ఆల్రెడీ చూద్దాం. మార్కెట్ కండిషన్ బట్టి నేనెందుకు చేశానో చెప్తాను. మార్కెట్‌లో ఎక్స్‌ట్రీమ్ అన్‌లిమిటెడ్ గ్యాప్ ఇక్కడుంది. ఈ గ్యాప్‌ని మిటిగేట్ చేసింది. మార్కెట్ ఏం చేసే ప్రయత్నం చేస్తుంది అంటే, ఈ హైని స్వీప్ చేసింది. దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. హ్యూజ్ రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ గ్యాప్ మిటిగేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కొత్త గ్యాప్ క్రియేట్ చేయడానికి స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోయింది. కాబట్టి అట్‌లీస్ట్ 1 క్యాండిల్ కిందికి రావడానికి అవకాశం ఉంది అని నేనేం చేశాను అంటే సెల్ చేశాను. సో, లాజిక్ లేకుండా ఏం చేయలేదు. రిస్క్ ట్రేడ్ చేశాను. బట్ చూడండి దోజీ అయింది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని విన్ అయ్యేది. సో, దోజీ అయ్యింది. సో, 5 ట్రేడ్స్ చేస్తే 4 విన్ అయ్యాయి. 1 ఈస్ రీఫండ్ అయ్యింది. కదా! లైవ్‌లో. చూద్దాం నాకు ఇంకా ఎందుకో ప్రాపర్ ట్రేడ్ ఇక్కడ దొరుకుతుందేమో అనిపిస్తుంది. బట్ వెయిటింగ్ ఈస్ వెరీ హై. ఓకే. సరే చూద్దాం. ఒక్క ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఫాలో ఆన్ అవుతుంది. ఇక్కడే చెప్పాను మార్కెట్ యూటర్న్ తీసుకోబోతుందని. సరే ఇంత స్ట్రాంగ్‌గా అనుకోలేదు మరి. కొంత న్యూస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇందాక మీకు న్యూస్ కూడా చూయించాను కదా! అలా. లెట్స్ సీ మార్కెట్ ఏం చేయబోతుందనేది. ఇక్కడ ఇంకొక చిన్న రిస్క్ ట్రేడ్ తీసుకున్నా చూడండి. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే మార్కెట్ యొక్క ఫ్లో అయితే ఉందో చాలా స్ట్రాంగ్‌గా మనకు అప్ సైడ్ వెళ్తుంది కదా! బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేస్తూ ఉంది.
దీని తర్వాత మార్కెట్ అనేది హై కూడా బ్రేక్ చేయలేకపోయింది. స్వీప్ చేసి సెల్లర్స్ వస్తున్నారు. సో, దేర్ ఆర్ ఛాన్సెస్ మార్కెట్ యూ టర్న్ తీసుకోవడానికి. కానీ అది కిందికి రావాలంటే ముందుగా మనకేముంటుంది ఈ అడ్డుగోడ అంటే ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ అడ్డుగోడ మనకు ఫస్ట్ గ్యాప్ ఇది అడ్డుగోడ. సో, ఈ అడ్డుగోడ కింద నేనేం చేశాను 50% కింద రిజెక్షన్ చూసాను. సో, నేనిక్కడ బై చేసే ప్రయత్నం చేశాను. అర్థమైందా? ఇలా ఇప్పుడు బై చేయను. మళ్ళీ ఇప్పుడు ఈసారి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది మరి బై చేస్తారంటే నో. ఎందుకు అంటే ఇక్కడ వరకు ఆపగలుగుతుంది. అట్‌లీస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఈ యొక్క ఫ్లో చెప్తుంది నీకు. మార్కెట్ లిక్విడిటీ స్వీప్ చేసింది. బీరిష్ గ్యాప్ రెస్పెక్ట్ చేయలేదు. బుల్లిష్ గ్యాప్స్ వచ్చాయి. సో, అట్‌లీస్ట్ ఇది ఆ విధంగా ఆపగలుగుతుంది కాబట్టి నేనిక్కడ బై చేశాను. ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా బై చేయను. ఎందుకంటే మేబీ ఇది బ్రేక్ కూడా కావచ్చు. రీజన్ ఏంటి? ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేకపోయాయి. సో, దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ బీరిష్ గ్యాప్ కూడా క్రియేట్ అవ్వడానికి. సో, ఇన్‌స్టంట్‌గా చూసారా? ఇక్కడ నేను బై చేయనిప్పుడు. అలా అన్నమాట. సో, వదిలేయడం తెలియాలి. మనకు పట్టుకోవడం కూడా తెలియాలి. అలా తెలిసినప్పుడు మనకు చాలా కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయొచ్చనేది నా ఉద్దేశ్యం. సో, ఇక్కడ బీరిష్ చూడండి మీరు అబ్జర్వ్ చేయగలిగితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నేను ఇక్కడ సెల్ చేశాను. సెల్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైంది? ఇక్కడ నుంచి ఫాలో ఆన్ అవ్వడం మొదలుపెట్టింది. ఎందుకు? ఈ మొత్తంలో కూడా అన్‌లిమిటెడ్ గ్యాప్ ఇదే. ఇది హోల్డ్ చేసింది. సో, మార్కెట్ అనేది కిందికెళ్తుంది. అండ్ కిందికెళ్ళాలని ఎట్లా తెలుస్తుంది? ఈ చివరన ఉన్న ఎక్స్‌ట్రీమ్ అన్‌లిమిటెడ్ గ్యాప్ ఇదే. దీన్ని బ్రేక్‌ఔట్ చేసింది మార్కెట్. ఇక్కడ ఏదైనా గ్యాప్ క్రియేట్ చేయగలిగితే ఇక్కడ దాకా పోవడానికి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. లేదా ఇదే క్యాండిల్ వచ్చి ఇదే ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో క్లోజ్ అయినా కూడా మనము ఇక్కడ సెల్ అనేది చేయొచ్చు. ఇది దీని అర్థం. లెట్స్ సీ మార్కెట్ అనేది ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది. ఇన్‌స్టంట్‌గా కాదు. ఓకే. ఈ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో క్లోజ్ అవుతే మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను. లేదు అంటే లేదు. ఈరోజు చాలా స్ట్రాంగ్‌గా బీరిష్ ఉంది. బట్ నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి ఈ బీరిష్ గ్యాప్ మళ్ళీ హోల్డ్ చేస్తలేదు. అంటే ఇంకా బయర్స్ వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే. ఎప్పుడు సెల్ చేస్తాను ఇప్పుడు నేనంటే మార్కెట్‌లో ఏదైతే ఈ క్యాండిల్ వచ్చి ఇందులో రిజెక్ట్ అవుతే సెల్ చేస్తాను. ఇక్కడ ఒక ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఒక ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. కానీ ఏదైతే ఫస్ట్ ఇన్వర్స్ ఉందో అది అట్‌లీస్ట్ అది హోల్డ్ చేయగలగాలి. అది హోల్డ్ చేయలేదు అంటే దాని అర్థం మేబీ పైకి పోవచ్చు కూడా కదా! అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఇన్‌స్టంట్‌గా ఇక్కడ బై గాని, సెల్ గాని చేయట్లేదు. ఇలా మనం క్యాండిల్ బై క్యాండిల్ రీడ్ చేయొచ్చు. చూడండి ఇది ఇక్కడ ఏమైంది? ఇక్కడ వద్దు అని చెప్పాను. ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. దీని తర్వాత మార్కెట్ ఏం చేసింది? స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. అలానే ఇక్కడ బై చేయలేదు, సెల్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ బీరిష్ గ్యాప్ ఉంది. దీన్ని ఇది హోల్డ్ చేయలేకపోయింది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి ఇది బ్రేక్‌ఔట్ చేసింది. రీటెస్ట్ కూడా చేస్తుంది. మార్కెట్ మేబీ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ క్యాండిల్ గనక వచ్చి ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇది కాదు. నెక్స్ట్ క్యాండిల్ అయితే వచ్చి ఇందులో రిజెక్షన్ తీసుకుంటే నేను ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ ఇలా బై చేసినట్టుగానే ఇక్కడ కూడా బై చేసే ప్రయత్నం చేస్తాను. ఇన్‌స్టంట్‌గా కూడా పైకి పోవచ్చు ఈ యొక్క మార్కెట్ యొక్క ఫ్లోని బట్టి. బట్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దట్ రిజెక్షన్. ఎక్కడన్నా కూడా నాకు ఇది రిజెక్షన్ వచ్చినా సరే సెల్ చేస్తాను. ఇక్కడ రిజెక్షన్ వచ్చినా బై చేస్తాను. ఇది డైరెక్ట్‌గా పైకి పోవచ్చు. బట్ నా నా నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఏదైతే ఇది ఉందో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అలా అన్నమాట. సో, మనం ఎప్పుడు కూడా తొందరపడి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అరే! ఇది నేను ప్రెడిక్ట్ చేశాను. ఇది గ్రీన్ అయింది. అరే! ట్రేడ్ చేస్తుంటే బాగుండే అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోకండి. ఓకేనా? ఎందుకంటే మార్కెట్ అదొక్కటే క్యాండిలా? ఇదొక్కటే మార్కెటా? అది ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. సో, మనం కొంచెం పేషెన్స్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలా నేను మార్కెట్‌లో ప్రతిరోజు ఇలాగే ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాను. క్యాండిల్ బై క్యాండిల్‌ని మీరు రీడ్ చేయాల్సిన అవసరం లేదు. మన సెటప్ వచ్చినప్పుడు అది వాలిడ్ సెటప్పా? ఇన్‌వాలిడ్ సెటప్పా? అది మన కోసం ప్రాపర్‌గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోగలిగితే చాలు. చెక్ చేసుకొని కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేసేంత ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. ఓకేనా? సో, ఇంకా నీకిక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్రెజెంట్ అయితే చూడట్లేదు. మార్కెట్ ఫాల్ ఆన్ అవుతుంది. మార్కెట్ అన్ని లోస్‌ని స్వీప్ చేసి ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకోవచ్చు. మేబీ తీసుకోకపోవచ్చు కూడా చూద్దాం. ఏం చేస్తుందనేది మనం వి కెనాట్ డిసైడ్. మార్కెట్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుందని మనం ఇమ్మీడియేట్‌గా డిసైడ్ చేయడానికి ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు బయర్స్ వచ్చారు అని ప్రయత్నం చేయొచ్చు. బయింగ్ ఆపర్చునిటీ కోసం నేను చూడొచ్చు ఇక్కడ. బట్ నాట్ ఇమ్మీడియేట్‌లీ. ఈ క్యాండిల్ చూడండి. నేను వెయిట్ చేశాను ఈ గ్యాప్‌లో నుంచి క్లోజ్ అవ్వాలని. కానీ ఇది ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో, ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకెళ్తుంది. అట్‌లీస్ట్ ఐ వెయిట్ ఫర్ దిస్ మిటిగేషన్. అట్‌లీస్ట్ ఈ రెడ్ క్యాండిల్ దీన్ని మిటిగేట్ చేసి ఇందులో బై చేయొచ్చు. బట్ నో ప్రాబ్లమ్. చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్తుంది. నో ప్రాబ్లమ్.
ఓకే. మార్కెట్ చూడండి. ఇక్కడ మనం ఏదైతే గ్యాప్ డ్రా చేసామో ఫస్ట్ గ్యాప్ ఉందో ఈ మొత్తంలో మనకేంది ఇది ఫస్ట్ గ్యాప్. సో, ఈ గ్యాప్‌ని బ్రేకౌట్ చేయగలిగితేనే మార్కెట్ పైకెళ్ళగలుగుతుంది. సో, అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది. నో ప్రాబ్లమ్. సో, నేను సెల్ చేయను. ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్టు. ఈ క్యాండిల్ గనుక ఒకవేళ కిందికి రాగలిగితే ఎందుకు కిందికి రాగలిగితే నేను బై చేయొచ్చు. ఎందుకు బై చేయొచ్చు అంటే ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇది టచ్ చేయలేదు. రిజెక్ట్ చేయలేదు. ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని టచ్ చేసింది. కానీ అన్‌లిమిటెడ్ గ్యాప్ ఏదైతే ఉందో అన్‌లిమిటెడ్ గ్యాప్ దగ్గరికొస్తే ఇంకొంచెం కన్ఫర్మేషన్. ఎందుకంటే ట్రెండ్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో చేస్తున్నాం కాబట్టి. ఒక్క కరెన్సీ పేరు ఒక్క ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇవ్వకపోతదా? ఇస్తుంది. ఎందుకివ్వదు? మీరిక్కడ రిజెక్షన్ చూసి ఇక్కడ నేను సేల్ చేస్తా అంటే అక్కడ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది? ఇది ఫస్ట్ అడ్డు గూడా ఇదే. మనకేదైతే ఉందో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాపు ఇదేమన్నా ఫస్ట్ అడ్డు గోడ. అది మార్కెట్ అనేది హోల్డ్ చేయగలుగుతుంది. అది బ్రేక్ చేయగలుగుతుంది. సో, చూద్దాం అది ఏం చేయగలుగుతుందో, ఏం చేస్తుందో అదే చెప్తుంది. మనం విందాం. దాని తర్వాత ట్రేడ్ చేద్దాం. చెప్పానా? ఇది ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని ట్రేడ్ పైకెళ్ళింది. ఇప్పుడు నేను ఒక ట్రేడ్ చేయొచ్చా అంటే నో. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా వచ్చి రిజెక్షన్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ అయ్యింది. ఈ పక్కన ఉన్న గ్యాప్‌ని టచ్ చేసి రెడ్ క్యాండిల్ కాలేదా? చెప్పండి. కాలేదా? ఈజీగా అవుతుంది గదా! మరెందుకు రిస్కు? చేయొద్దు గదా! అట్లా రిస్క్ మనము. యాహ్! ఓకే. ఈ ఫస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రేకౌట్ కాగలిగింది. మార్కెట్ ఇక్కడ బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేసింది. ఇక్కడ క్రియేట్ చేసింది. చిన్న రిజెక్షన్ కూడా తీసుకుంది. ఇక్కడ ఒక బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేయగలిగితే నేను బై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ న్యూ బయర్స్ అనేవాళ్ళొస్తారు. సో, వస్తేనే. లేదు అంటే మళ్ళీ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో క్లోజ్ అయినా మనము రిస్క్ చేయొచ్చు కొంతవరకు. చూద్దాం. ఎలాంటి మార్కెట్ ఆపర్చునిటీ కల్పిస్తుందనేది. ఎందుకు అంటే మీకిక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ గ్యాప్‌ని ఇంక ఇది మిటిగేట్ చేయలేదు. సో, మిటిగేట్ చేయకుండా వస్తుంది కాబట్టి, వస్తే రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి అది ఇంక రాలేదిది. వస్తే చేయొచ్చు. ఇప్పుడు ఇది 50% దగ్గరికొచ్చి రిజెక్షన్ తీసుకున్న ట్రేడ్ చేస్తాను. డైరెక్ట్‌గా మాత్రం ట్రేడ్ చేయను. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి. ఓకే. ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఉంది నాకు. అరే! సో, మార్కెట్ ఫ్లక్చుయేటింగ్ వల్ల చాలా ఫాస్ట్ మొమెంటం వల్ల ఇది పైకి ప్లేస్ అయింది. నో ప్రాబ్లమ్. గ్రీన్ క్యాండిల్ అవుతుందా? రెడ్ క్యాండిల్ అవుతుందా? చూద్దాం. ఫస్ట్ పాయింట్ దీని రీజన్ చెప్తాను వినండి. ఇందాకేం చెప్పాను? ఇక్కడ ఏదైతే ఈ మొమెంటంలో ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ ఏదైతే ఉందో ఇది అన్‌మిటిగేటెడ్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్ అయింది గానీ మిటిగేట్ అవ్వలేదు. ఫస్ట్ పాయింటు. రెండో పాయింట్ ఏంటిది? ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకుంది. ఫస్ట్ గ్యాప్ బ్రేకౌట్ అయింది. న్యూ బుల్లిష్ గ్యాప్ వచ్చింది. ఒకటో పాయింట్. ఇదేంది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయింది. ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ నుంచి సపోర్ట్ తీసుకుంది కదా! సో, అన్‌మిటిగేటెడ్ లెవెల్ ఏదుంది? మనకు పైన ఇది అన్‌మిటిగేటెడ్ లెవెల్ ఉంది. సో, అక్కడి దాకా పోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేనేం చేశాను? బై చేశాను. చూడండి ఇది గ్రీన్ క్యాండిల్ అయింది. ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంటే విన్ అయ్యేది. సో, ఇక్కడే ప్లేస్ చేశాను. టక్కున పైకెళ్ళింది కదా! ఆ విధంగా అన్నమాట. సో, వెయిట్ చేయగలిగితే నేను ఇక్కడ వెయిట్ చేశాను కదా! ఇక్కడ బై చేస్తున్నప్పుడు ఏం చెప్పాను? రెడ్ క్యాండిల్ రావడానికి అవకాశం ఉందని చెప్పాను. ఇక్కడ వెయిట్ చేశాను. ఇక్కడ బై చేస్తాను. ఇప్పుడు బై చేయను నేను. ఎందుకంటే చూడండి ఇక్కడ రిజెక్ట్ అవుతుంది ఆల్రెడీ గ్యాప్ నుంచి. సో, ఇక్కడ నేను ఏం చేస్తాను? బై చేయను. సో, 7 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 రిఫండ్ అయ్యాయి. 5 విన్ అయ్యాయి మనకు. కదా! మార్కెట్ న్యూస్ టైమ్ గూడా అయ్యింది. ఓకే. ఓకే. లాస్ట్ చూస్తాను. మార్కెట్ ఇక్కడ చూడండి. మార్కెట్ ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలా చెప్పొచ్చు యూ టర్న్ తీసుకుంటుందని చెప్పండి? ఇప్పటి నుంచి ఎన్నో సార్లు చెప్పాను గదా! మార్కెట్ అనేది ఒక లిక్విడిటీ స్వీప్ చేసింది. ఫస్ట్ గ్యాప్ బ్రేకౌట్ చేసింది. న్యూ బీరిష్ గ్యాప్ క్రియేట్ చేస్తుంది. సో, అదొక సింబాలిక్. ఫస్ట్ మార్కెట్ అనేది యూ టర్న్ తీసుకోబోతుంది. అంటే తీసుకుంది అని చెప్పడానికి. కదా! ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ బుల్లిష్ గ్యాప్ ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ బీరిష్ గ్యాప్ క్రియేట్ చేసింది. సెల్లర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి కాదు ఇది. దాని ఇంటెన్షన్. పైకెళ్తే చేయొచ్చు ట్రేడు. ఓకే. ఇక్కడ చూడండి. ఫస్ట్ గ్యాప్ ఎక్కడుంది? ఇక్కడుంది. దీన్ని టచ్ చేయలేదు మార్కెటు. బట్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఒక బుల్లిష్ గ్యాప్ క్రియేట్ చేయగలిగింది. ఇందులో మిటిగేషన్ అవుతే ఐ లుక్ ఫర్ ది బై. సో, దిస్ ఈస్ ఈ ఒక్క ఆపర్చునిటీ వస్తే దీన్ని లాస్ట్ ట్రేడ్ కింద క్లోజ్ చేస్తాను. వీడియో నాకు తెలిసి చాలా పెద్దగా వస్తుంది. ఇదొక చిన్న ఇదే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఒక రెడ్ క్యాండిల్ లాగా వచ్చినా ఇందులో నుంచి మిటిగేషన్ నుంచి నేను బై చేస్తాను. ఇక్కడ కూడా బయింగ్ సేమ్ సెటప్ ఫార్మ్ అవుతుంది. చూద్దాం. ఓకే. యూరో యూఎస్‌డిలో చేద్దాము. ఇక్కడ గ్యాప్ వస్తే
అండ్ జీపీవీలో గూడా ఉంది. ఇందులో మిటిగేట్ అవుతే ఈ రెండిట్లలో ఎందులో ఆపర్చునిటీ వస్తే అందులో బై చేస్తాను. డైరెక్ట్‌గా కాదు వెయిటింగ్ ఫర్ ది రిజెక్షన్. ఓకే. వెయిటింగ్ ఫర్ రిజెక్షన్. డైరెక్ట్‌గానే పైకెళ్తున్నామా? వెయిటింగ్ ఫర్ రిజెక్షన్. ఇక్కడ చూడండి మార్కెట్ యూటర్న్ తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. బుల్లిష్ గ్యాప్ వచ్చింది. రెసిస్టెన్స్ లెవెల్ నుంచి వచ్చింది. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇక డైరెక్ట్‌గా బై చేయొచ్చు. ఒకటే ఒక మైనస్ పాయింట్ ఎందుకు? ఇంత స్ట్రాంగ్‌గా వచ్చింది కాబట్టి అట్‌లీస్ట్ మిటిగేట్ చేసి పైకెళ్ళడానికి అవకాశం ఉందని వెయిట్ చేశాను. ఇదే డైరెక్ట్‌గా పైకెళ్ళింది. అప్పటినుంచి నాకు యూరో, జేపీవైలో అన్నీ డైరెక్ట్‌గానే వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి ఇది యూటర్న్ తీసుకుందని చెప్పాను. ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్‌గా సెల్ చేసేవాడిని. కానీ ఈ గ్యాప్ ఏమైంది మిటిగేషన్ కోసం వెయిట్ చేశాను. మిటిగేట్ చేయకుండానే కిందికొచ్చింది. సో, ఇక్కడ 2 ఆపర్చునిటీ క్రియేట్ అయ్యాయి. ఎక్కడ కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నో ప్రాబ్లమ్. ఒకేసారి 2 మార్కెట్‌లో 2 క్యాండిల్స్ రీడ్ చేయగలుగుతున్నామా మనం? ఓకే. మంచి విషయమే. ఇప్పుడు ఇది రిజెక్ట్ అయింది. నేను ట్రేడ్ చేయను. ఇది బ్రేకౌట్ కాలేదు. మీరు అబ్జర్వ్ చేయగలిగితే హైస్ స్వీప్ చేస్తూ వెళ్తుంది తప్పితే బ్రేకౌట్ కాలేదు. సో, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ టు టేక్ ద ట్రేడ్స్. చెప్పానా? ఇదేంది బ్రేకౌట్ కాలేదు. స్వీప్ చేస్తుంది. సో, ఇక డైరెక్ట్‌గా మనం గుడ్డిగా నమ్మడానికి లేదు. సో, నమ్మొద్దు కూడా అలా. ఓకేనా? ఈ గ్యాప్ ఇప్పుడు మిటిగేట్ అయింది. బ్రేకౌట్ అయింది. సో, ఇక్కడ కూడా గ్యాప్ మార్కెట్ క్రియేట్ చేసింది. ఈ గ్యాప్‌లో నుంచి రిజెక్షన్ తీసుకుంటే నేను సెల్ చేస్తాను. చూద్దాం. అక్కడి దాకా వస్తుందా? సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా? లేదా? అనేది చూద్దాం. ఎక్కడి దాకా? ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రిజెక్ట్ అవుతే అప్పుడు సెల్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి ఇదొక్క రిజెక్షన్ తీసుకున్నా సెల్ చేస్తాను. ఇక్కడ రిజెక్షన్ లేదులెండి గానీ. అరే! డైరెక్ట్‌గా కిందకొచ్చేస్తుంది. అయినా నో ప్రాబ్లమ్ వెయిట్ చేస్తాను. ఇది ఇక్కడొచ్చి ఇలా రిజెక్షన్ తీసుకుంటే ఐ వాంట్ టు సెల్. వెయిట్ ఫర్ ఇట్. ఎందుకు ఆ సెల్ అని చెప్తాను గూడా మీకు. ఎందుకు అంటే మార్కెట్ అనేది ఎక్స్‌ట్రీమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని బ్రేకౌట్ చేసింది. అండ్ ఒక సపోర్ట్ లెవెల్ నుంచి వస్తుంది. కదా! ఈ గ్యాప్ అనేది ఫస్ట్ గ్యాప్ అయితే ఉందో మిటిగేట్ అవుతే అది మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ మార్కెట్ కిందకెళ్ళడానికి. ఇదే ఎళ్ళినా సరే నేను చేయను. నా నుంచి మీరు అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే నేను ఎక్కడెక్కడ వదిలేయగలుగుతున్నాను. ఎందుకు వదిలేస్తున్నానో కూడా మీరు చాలా అబ్జర్వ్ చేయగలిగితే అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలా ట్రేడ్ చేయాలో చెప్తారో తప్పితే ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు చేయట్లేదో వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండదు. సో, నేను ఎందుకు చేస్తున్నానో క్లారిటీ ఉంటుంది నాకు. ఎందుకు చేయట్లేదో కూడా క్లారిటీ ఉంటుంది. ఆ 2 మనకు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్‌ని కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయగలుగుతాము. ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఓకేనా? ఆ 2 మన చేతుల్లోనే ఉండాలి. ట్రేడ్ చేయడము, చేయకపోవడము. ర్యాండమ్‌గా మార్కెట్ మస్తుగా కల్పిస్తది అవకాశాలు. ప్రతి అవకాశం మనది కాదు. అది మనం నమ్మాల్సిందే. మనం అర్థం చేసుకోవాల్సిందే. ఓకే. ఇక్కడ చూద్దాం. వెయిట్ ఫర్ ది రిజెక్షన్. ఓకే. రిజెక్షన్ వచ్చింది. కానీ పైకి రా, ఇంకా పైకి రా. వద్దు కిందికొద్దు. ఇది రెడ్ క్యాండ్ లాగా క్లోజ్ అవుతే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. చెప్తాను ఎందుకు అనేది. రెడ్ క్యాండిల్ కింద రిజెక్షన్ ఉండాలి మనకు. ఓకే. గ్రీన్ క్యాండ్ లాగా మారింది. ఇది చూడండి. ఇదే గ్రీన్ కలర్‌లాగా మారింది. ఇందులో వచ్చి క్లోజ్ అయితే డైరెక్ట్‌గా బై చేస్తాను. ఇక్కడ కూడా డైరెక్ట్‌గా బై చేయొచ్చు. బట్ పైన కూడా గ్యాప్‌కి స్పేస్ ఉంది. అందుకని కొంచెం ఆగుతున్నాను. మీరిక్కడ అబ్జర్వ్ చేయగలిగితే మార్కెట్‌ని చూడండి. మనం ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనుకున్నాను మిస్ అయింది. ఇప్పుడు ఆపర్చునిటీ కల్పిస్తుంది మార్కెట్. ఎగ్జాక్ట్‌గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ నుంచి వస్తుంది. పైన గ్యాప్ అనేది టచ్ చేయలేదు. కింద ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అది గనుక రిజెక్ట్ చేయగలిగితే మార్కెట్ అనేది మనకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? డైరెక్ట్‌గా కూడా వెళ్తుంది. బట్ కిందికి రావాలి. ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ అట్‌లీస్ట్ ఓపెనింగ్ ప్లేస్‌లోనే ఎంట్రీ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం. డైరెక్ట్‌గా కాదు. యూఎస్‌డీ జేపీవైలో అప్పటినుంచి ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. చూద్దాం. ఇంకా 15 సెకండ్స్‌లో మనకు ఎంట్రీ పాయింట్ మిస్ కాకుండా ఉంటే ట్రేడ్ చేస్తాను. జస్ట్ కిందకి. జస్ట్ 10 సెకండ్స్‌లో అట్‌లీస్ట్ ఓపెనింగ్ ప్లేస్‌కొచ్చినా సరే ట్రేడ్ చేస్తాను. నో, 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 నో. ఇది పైకెళ్ళిపోయింది. చెప్పానా? నేను జెప్పాను మార్కెట్‌లో ఇది పైకెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ నాకు అట్‌లీస్ట్ ఈడనన్నా ఎంట్రీ కావాలి. ఈడ తీసుకోవడం వల్ల నష్టపోవద్దు కదా! కదా! మనకేంటిది మార్కెట్ చూడండి మీరు చాలా క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే యూటర్న్ తీసుకుంది. బయర్స్ వచ్చారు. బయర్స్ గ్యాప్‌ని మిటిగేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ న్యూ బయర్స్ వచ్చారు. ఓకే. ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని మిటిగేట్ చేసింది. నా ఇంటెన్షన్ ఏంటంటే బిఫోర్ దిస్ మిటిగేట్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే దట్ విల్ బి గుడ్ పాయింట్ అవుతుంది. జస్ట్ ఇన్వర్స్‌ని టచ్ చేసింది మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో, ఆ విధంగా ఇట్స్ ఎ గుడ్ పాయింట్. బట్ స్టిల్ మంచి ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేశాను. అది ఇవ్వలేదు నాకు.
అవకాశాలు కల్పిస్తుంది మార్కెట్. బట్ నేనే క్యాప్చర్ చేయలేకపోతున్నట్టున్నాను కొన్నిసార్లు. బట్ నో ప్రాబ్లమ్. నాకు వదిలేయడం వచ్చు. అది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అని నేను ఫీల్ అవుతాను. ఇంకో 10 సెకండ్స్‌లో మార్కెట్‌లో న్యూస్ ఉంది. 10 మినిట్స్‌లో. సో, ఈ 1, 2 మినిట్స్‌లో నెక్స్ట్ 2 మినిట్స్‌లో ఏమైనా నాకు ట్రేడింగ్ ఆపర్స్ వస్తే మాత్రమే ట్రేడ్ చేస్తాను. లేదంటే ఐ యామ్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్. ఎందుకంటే ఇంత ప్రశాంతంగా జరిగిన ట్రేడింగ్ సెషన్ నేను నష్టాలతో క్లోజ్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి నేనిక్కడ ట్రేడింగ్ సెషన్‌ని ఎండ్ చేస్తాను. నెక్స్ట్ 1, 2 క్యాండిల్స్‌లో డిసైడ్ చేస్తాను ట్రేడింగ్ ఆపర్చునిటీని. ఓకే. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ ఎక్స్‌ట్రీమ్ గ్యాప్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. ఈ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూగా 50% నుంచి ఏదైనా రిజెక్షన్ తీసుకుంటే నేను డెఫినిట్‌గా ట్రేడ్ చేస్తాను. ఎందుకు 50% కోసం ఎంట్రీ చేస్తున్నానంటే దట్ ఈస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. ఇదే రిజెక్షన్ అయ్యి పైకెళ్తుంది కానీ వెళ్ళనివ్వండి. దానికి మనం ఏం చేయలేము. దాన్ని మనము ఇన్‌స్టంట్‌గా ఏమి చేయలేము కాబట్టి నేనేమి ఇన్‌స్టంట్‌గా ట్రేడ్ ఏం తీసుకోను. ఓకే. ఇక్కడ రిజెక్షన్ వస్తుందా చూద్దాం. ఒక టైమ్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. ఇదే రిజెక్షన్ తీసుకొని పైకెళ్ళిపోయింది. సో, మీకు అర్థమవుతుందా? నేను ఫస్ట్ నుంచి కూడా క్యాండిల్ బై క్యాండిల్ రీడ్ చేస్తున్నాను. ప్రతి మార్కెట్‌లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎందుకు ఆపుతున్నాను? ఎందుకు హోల్డ్ చేస్తున్నాననేది కదా! ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ బ్రేక్‌ఔట్ అయింది. అన్‌లిమిటెడ్ గ్యాప్ ఎక్కడుంది? ఇక్కడుంది మనకు. అన్‌లిమిటెడ్ గ్యాప్ అనేది ఇక్కడ దాకా పోవడానికి అవకాశం ఉంది. సో, మార్కెట్ అక్కడ పోయింది రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ట్రేడ్ చేయను. ఇక్కడ చేయను. ఇక్కడ కూడా చేయను. సో, ఇక్కడ మార్కెట్ అనేది లో స్వీప్ చేసింది. ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే మార్కెట్ అనేది ఐడెంట్ స్వీప్ చేసింది. ఈ ఫస్ట్ గ్యాప్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. అంటే అది బయర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారండి. సో, సెల్లర్స్ అనేవి వీక్ అయ్యారు. సో, బయర్స్ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, అట్‌లీస్ట్ బయర్స్ మీదనన్నా ట్రేడ్ చేయొచ్చు తప్పితే ఇప్పుడు సెల్లర్స్ మీద ఎంటర్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో, ఇక్కడ నేను ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇప్పుడు ఇదే క్యాండిలు కిందికొచ్చి ఇక్కడ క్లోజ్ అవుతే సెల్ చేస్తాను. ఇదే క్యాండిల్ కిందికొచ్చి ఇక్కడ గాని క్లోజ్ అవుతే సెల్ చేస్తాను. బై చేస్తాను. లేదా ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ గీతే సెల్ చేస్తాను. ఈ 2 క్యాండిల్స్‌కి నేను ఆపర్చునిటీ తీసుకుంటాను. 25కి నేను క్లోజ్ ఇంకా నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత చేయకూడదనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ అనేది ఆల్రెడీ ఆహ్, ఏమంటారు దాన్ని మనం న్యూస్ టైమ్‌లో ఉన్నాం కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్. సో, ఎనీథింగ్ విల్ హ్యాపెన్. కాబట్టి నేను ఇన్‌స్టంట్‌గా ఏమీ ట్రేడ్ చేయను. ఈ యొక్క గ్యాప్‌ని మిటిగేట్ చేసి సెల్ చేస్తాను. వెయిట్ వెయిటింగ్ ఫర్ రిజెక్షన్. ఖచ్చితంగా రిజెక్షన్ రావాలి. నేను సెల్ చేయాలిప్పుడు. ఇదే క్యాండిల్ డైరెక్ట్‌గా కిందకెళ్ళింది. చూడండి నేను ఇక్కడ ఏం చేశాను, వెయిట్ చేశానని చెప్పానా? ఇది పర్ఫెక్ట్ సెటప్. నేను సెల్ కోసం చేయొచ్చు. కానీ రిజెక్షన్ కోసం ఏవైతే వెయిట్ చేస్తున్నానో అప్పుడు నాకు మార్కెట్ అనేది ఎంట్రీ పాయింట్ ఇవ్వట్లేదు. ఇది లాస్ట్ క్యాండిల్. ఇదిలో ప్రాపర్ రిజెక్షన్ ఉంటే నేను డైరెక్ట్‌గా బై చేస్తాను. లేదు అంటే ట్రేడింగ్ సెషన్‌ని క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. నో రిజెక్షన్. మరి ఈ క్యాండిల్‌లోనే రిజెక్షన్ వస్తుందో చూద్దాం. అందులో రిజెక్షన్ లేదు కాబట్టి ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హియర్. ఎక్కడ రిజెక్షన్ వచ్చినా ట్రేడ్ చేస్తాను. నో, నో. ఇన్ టైమ్‌లో రావాలి అది కూడా మనకు. ఇన్ టైమ్‌లో వస్తేనే అది కూడా. ఇక్కడ జీపీపీలో చూడండి నేను ఇక్కడ మార్కెట్‌లో బై చేస్తాను. ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్‌లో నుంచి నేను బై చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం కిందికి. ఓకే. ఇక్కడ చూడండి ఒక బై తీసుకున్నాను మార్కెట్‌లో. చాలా సేపటి వెయిటింగ్ తర్వాత ఇదే నా లాస్ట్ ట్రేడ్. సో, దిస్ ఈజ్ ఎయిత్ ట్రేడ్. చూడండి మార్కెట్‌లో ఫస్ట్ పాయింట్ అనలైజ్ చేద్దాం. మార్కెట్ అనేది ఈజీగా అప్ సైడ్ ఎళ్తుంది. యెస్, ఇట్స్ అప్ ట్రెండ్. మనకది అర్థమైంది. సో, మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్వీప్ చేసింది. ఒక బుల్లిష్ గ్యాప్ ఉంది. బుల్లిష్ గ్యాప్ తర్వాత మార్కెట్ అనేది గ్యాప్‌ని టచ్ చేసింది. టచ్ చేసి ఇక్కడ రిజెక్షన్ తీసుకోలేదు కాదు వెయిట్ చేశాను. సో, మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ లాగా టర్న్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? ఎగ్జాక్ట్‌గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మన టార్గెట్ అనేది పైన ఉంది కాబట్టి నేనేం చేశాను? బై చేశాను. కానీ మార్కెట్ ఏం చేసింది? లాస్ట్ సెకండ్‌లో కిందికొచ్చింది. నో ప్రాబ్లమ్. యాస్ పర్ మై సెటప్ దిస్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్ ఫర్ మీ. ఇది నష్టపోయినా నాకు ఏమీ ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది నష్టపోయినా నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక ట్రేడ్ తీసుకుంటాను ఇక్కడ నుంచి మళ్ళీ. మార్కెట్ యొక్క కండిషన్ బట్టి. సో, దిస్ ఈస్ ద వే. ఓకే. నేనేం చేశాను? 8 ట్రేడ్స్ చేశాను. 5 విన్. స్టిల్ ఐ హోప్ దిస్ విల్ బి మూవ్ అప్ సైడ్. బట్ ఎంట్రీ పాయింట్ మిస్ అవ్వద్దని ఆగాను. సో, న్యూస్ టైమ్‌కొచ్చింది. ఇక్కడ నేను ఒక క్యాండిల్ వెయిట్ చేసుంటే ఇది నాకు విన్ ఇచ్చేది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకో పని ఏం చేశానంటే ఇప్పుడు సరే ఇక్కడ మనం ఏమైంది? నాకిక్కడ ఒక ట్రేడ్ నష్టపోయాను. నష్టపోయిన తర్వాత నేనేం చేశాను? వెయిట్ చేశాను.
దేనికోసం వెయిట్ చేశాను? ఇక ఇందులో ఎంట్రీ పాయింట్ మిస్ అయింది. వెయిట్ చేశాను. మార్కెట్ ఏం చేసింది చూడండి. వెంటనే మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ కొత్త గ్యాప్ క్రియేట్ చేసింది. దాని అర్థం ఏంటిది? మార్కెట్ యూ టర్న్ తీసుకుంది. బయర్స్‌ని మిటిగేట్ చేసి ఇక్కడ న్యూ బయర్స్ అనేవాళ్ళు వచ్చారు కదా! ఇక న్యూ బయర్స్ వచ్చారు. న్యూ బయర్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏమైంది? నాకు ఇక్కడ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో, ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మార్కెట్ ఏం చేసింది? ప్రాపర్ రిజెక్షన్ తీసుకుంది. నేను ఇక్కడ నుంచి ఏం చేశాను? బై చేశాను. సో, ఓవరాల్‌గా మీరు ఇప్పుడు చూడండి. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు మార్కెట్‌లో. ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను? ఈరోజు నేను 10 ట్రేడ్స్ తీసుకున్నాను. 10 ట్రేడ్స్ తీసుకున్న తర్వాత అందులో ఏమైంది? 10 ట్రేడ్స్‌లో 2 రిఫండ్ అయ్యాయి. 10 ట్రేడ్స్ ఎన్ని విన్ అయ్యాయి? 7 విన్ అయ్యాయి. అండ్ 2 రిఫండ్ అయ్యాయి. 1 నష్టపోయాను కదా! అది ఎంత లైవ్‌లో మీ ముందే క్యాండిల్ బై క్యాండిల్ రీడ్ చేసి ట్రేడ్ చేశాను. సో, నాకు మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగే కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే నేను ఎడ్యుకేషనల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే ట్రేడర్స్.